శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. సాయి మనం ఎందరో యోగులను, ఎందరో గురువులను, మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. సత్యసాయి అనే ఒక పేరు ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి పేరు. వారి 100వ జయంతి, శత జయంతిని పురస్కరించుకొని ఎంతోమంది సాయి భక్తులు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారు భౌతికంగా వీరి మధ్యలో లేకపోయినా కూడా ఆ తత్వాన్ని, ఆ వెలుగుని తీసుకుని ఆ మార్గంలోనే నడుస్తూ ఎందరికో వెలుగు చూపిస్తున్నారు. సాయి అంటే కేవలం ఒక భౌతిక రూపం కాదు. సాయి అంటే ఒక పేరు కాదు, అది ఒక తత్వం, అదొక మార్గం, అదొక జ్ఞాన మార్గం. ఈ మార్గంలోకి వచ్చిన వారు వారి జీవితంలో వెలుగు నింపుకోవడమే కాదు, ఎందరో జీవితాల్లో కూడా వెలుగులు నింపుతారు. అలాంటి వారే సత్యనారాయణ గారు. మన నర్సీపట్నానికి దగ్గరలో, అంటే నర్సీపట్నానికి వెళ్ళే మార్గంలో కే వెంకటాపురం అనే కుగ్రామంలో వారు జన్మించి, అలాగే ఇక్కడ సాయి తత్వాన్ని అందుకొని సాయి భక్తులను ఎంతోమందిని తయారు చేసి పూర్తిగా సాయినే ఇక్కడ నిలుపుకున్నారు. అంటే సాయి సూక్ష్మ రూపంలో వీరింటిలో ఎప్పుడు తిరుగుతూ ఉంటారు, వారికి దర్శనం ఇస్తుంటారు. సాయి తన మహిమల్ని చూపిస్తూ ఉంటారు. ప్రశాంత నిలయంలో ఏ ప్రశాంతత అయితే అనుభూతి చెందుతారో అది వీరి స్వగృహంలో కూడా మీరు అనుభూతి చెందవచ్చు. మరి అలాంటి సత్యనారాయణ గారు ఈరోజు మనకి వారి సమయానికి కేటాయించారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సత్సంగం ప్రారంభిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి అనంత కోటి ప్రణామాలు అర్పించుకుంటూ ఈ ప్రసంగాన్ని ప్రారంభిస్తామండి. సాయిరామ్. నవంబర్కి సోంపుట్ పండగకి వెళ్ళడం జరిగింది. ఫస్ట్లో సోంపుట్ పండగకి వెళ్ళి అక్కడ పొందిన ఆనందం ఏంటంటే, ఆ వెళ్ళిన రోజే ప్రశాంత నీళ్ళలో ఒక 108 మంది స్త్రీలు, 108 మంది పురుషులు, 216 మంది స్వామి పూజా మందిరంలోకి ఎలాట్ చేస్తారు తెల్లవారుజామున 3 గంటలకి. దాంట్లోకి వెళ్ళడం జరిగింది ఫస్ట్ రోజే. వెళ్తే అందులోకి వెళ్ళిన తర్వాత 3 గంటలకు వెళ్ళిన తర్వాత 5:15కి స్టార్ట్ చేస్తారు. 21 ఓంకారం చెప్తారు, స్వామి సుప్రభాతం చెప్తారు. 6:15కి క్లోజ్ అయిపోద్ది, యువతలకు వచ్చేస్తాం. అందులోకి వెళ్ళినంటే నాకు అదొక రకమైన అనుభూతి కలిగింది. ఎక్కడా లేని అనుభూతి, సృష్టిలో ఎక్కడా కలగని అనుభూతి అక్కడ కలిగింది. ఆ అనుభూతి మనసులో దాచుకుని ఇంటికి వచ్చి దాన్ని కంటిన్యూ చేయాలనే భావన ఆయన కల్పించారు. అక్కడి నుంచి ఇంటికి వచ్చాక తెల్లారుజామున 4:30కి లేచిపోవడం, కామకృత్యాలు లేచిపోవడం. అదే టైంకి 5:15కి నేను సుప్రభాతం ఓంకారం చెప్పుకోవడం. అలా ఏకదాటిగా అప్పటికి 25 సంవత్సరాలు అయింది. ఇప్పుడు కూడా నేను లెగలేనన్న రోజు నాకు ఎదురవ్వలేదు. నేను 25 సంవత్సరాల్లో నేను ఈ రోజు లెగలేను, నా ఒళ్ళు సహకరించలేదు అన్న రోజు నాకు ఎదురవ్వలేదు, ఇవ్వలేదు. అప్పుడప్పుడు జ్వరం వస్తుంది, ఏమైనా కొంచెం పాపలు ఉంటాయి, కానీ తెల్లవారుజామున ఆ టైంకి అది వెళ్ళిపోద్ది. నా పనులు పూర్తి అయిపోతాయి. 6 గంటకి అన్నీ అయిపోతాయి. మళ్ళీ యథాస్థానంగా మళ్ళీ పడుకుని పోతాను. మళ్ళీ ఆ రోగం మళ్ళీ వస్తుంది. దాని పని చేసుకుంటాను. నా పనికి అడ్డు ఉండదు. నా పనికి అడ్డు ఉండదు. దాని పని అది చేసుకొని వెళ్ళిపోద్ది. అంటే ఈ 2000 సంవత్సరంలో మీరు పుట్టపర్తి వెళ్ళడానికి ముందు ఎలా ఉండేది మీ జీవితం? అప్పటికి మీకు బాబా తెలుసా అండి? తెలియదండి, అప్పుడే తెలుసండి. అంటే ఎలా, ఎవరు పరిచయం చేశారు? అంటే ఇక్కడ మనకి పావలవాకలో శ్రీరామతి నాయుడు గారు అని నాయుడు ఉన్నారండి. ఆయన ఎప్పుడు వెళ్తూ ఉంటారు. దాదాపు అప్పటికే 20 సంవత్సరాల నుంచి వెళ్తున్నారు పుట్టపర్తి. అక్కడి నుంచి ఒక సనాతన సారథి ఒక రాజుగారు తెచ్చి మాకు ఇవ్వడం అయింది. సనాతన సారథి పుస్తకం. దాన్ని చదివి నాకు అప్పుడు నాకు అతుకుంది నా శరీరానికి. అతుకుగానే వెళ్ళాలనిపించింది. అప్పుడు వాళ్ళు బవాడు చేసి సోంపుట్టు పండుగకి 2000లో వెళ్ళడం జరిగింది. అప్పటికి అంతకుముందు మీరు బాగా భక్తిలోని మార్గంలో, భజనలో వాటిలో ఉండేవారు? లేదండి, అంటే ఆధ్యాత్మికంగా కాకపోయినా పొద్దునేసి భగవంతుడికి స్నానం చేసి భగవంతుడికి దండం పెట్టుకోవడం అని అలవాటు ఉందండి. అప్పటికి కూడా అలవాటు ఉంది. అంటే మా ఇంట్లో ఎవరికి లేదు, కానీ నాకుంది. ఉదయం లేచిన వెంటనే స్నానం చేయడం, భగవంతుడికి ఒక పువ్వు పెట్టడం, ఒక అగరత్తి పుల్ల వేయించడం, దండం పెట్టుకోవడం, నా పనులు నేను చేసుకోవడం, వ్యవసాయం పని. ఆ రోజుల్లో ఇట్లా పొద్దున్న లేవడం, దండం పెట్టుకోవడం, పూజ చేయడం ఇవన్నీ అంటే అమ్మ వీడేదో భక్తుడు అయిపోతాడేమో, వేరే మార్గంలోకి వెళ్ళిపోతాడేమో అని మీకు పిల్లని ఇవ్వడానికి కూడా భయపడలేదు అప్పుడు? లేదు, వివాహం అయిన తర్వాత జరిగింది. అయ్యాక 84లో 1984 1984లో
మార్చి నెల ఏప్రిల్ 18వ తారీఖుని వివాహం అయిందండి. 19వ తారీఖుని హఠాత్తుగా నాకు ఎందుకు అనిపించిందో తెలియదు కానీ ఉదయం లేచిన వెంటనే స్నానం చేయాలనిపించింది. పెళ్ళైన తర్వాత రోజు మరుసటి రోజు నుంచే స్నానం చేయాలనిపించింది. స్నానం చేసాను. ఇప్పుడులా కదా నీళ్ళు, అప్పుడు నీళ్ళు గట్ట ఉండి కదా, బోర్లు నూతులు ఎక్కడి నుంచో తెచ్చుకొని పెద్ద దాంట్లో వేసుకొని పెడితే కూలింగ్ అయిపోయినా జరిగానే ఆ నీళ్ళు అలాగే అలవాటు పడిపోయింది. ప్రతిరోజు ఇంకా ఉదయం వేసిన స్నానం చేయడం, భగవంతుడి దగ్గర ఫోటో దగ్గర పువ్వు పెట్టడం, ఒక అరవై పులరించడం, దండం పెట్టుకొని చెలికి వెళ్ళిపోవడం. అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఫస్ట్ ప్రారంభం. అయితే నాకు ఎవరో ఇది చెప్పలేదు, నాకుగా వచ్చింది. కానీ ఆ రోజు అలా అనిపించింది. అక్కడి నుంచి స్టార్ట్ అనమాట. నాకు వివాహం అయిన తర్వాత అంటే ఈ రోజు నుంచి కొత్త జీవితం మొదలైంది అన్నట్టుగా అక్కడి నుంచి కంటిన్యూ చేశాను అనమాట. అయితే 2000లో మీరు పుట్టపర్తి వెళ్ళిన తర్వాత 2000 లోపల పూర్తిగా బాబా 2000లో పుట్టపర్తి వెళ్ళిన తర్వాత స్వామి దర్శనం అక్కడి నుంచి ఇంకెప్పుడైతే ఇంటికి వచ్చి నేను ఎలా చేస్తానో అక్కడి నుంచి ప్రతి సంవత్సరం కంటిన్యూగా ఒక 20 మందిని, 30 మందిని, 40 మందిని తీసుకెళ్ళాలింది. అలా ఇప్పటికి పోయిన సంవత్సరం అయితే 250 మందిని తీసుకెళ్ళాను. ఇలా మా చుట్టుపక్కల గ్రామాల నుంచి 250 మంది. అంటే అందరికీ కొంత మనం హెల్ప్ చేస్తూ ఉంటాం. అంటే నేను పొందిన ఆనందం అందరూ పొందాలనే భావంతో ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు అన్నిటికీ చూపెడుతూ ఉంటాను. ఎందుకంటే నా ఆనందం నాతోటే పోకూడదు, అందరికీ పంచాలా అనే భావం. అయితే ఇంకోటండి, ఆయన దగ్గరికి వెళ్ళిన దగ్గర నేను నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన ఒక విషయం చెప్పారు 2000లోనే సభాముఖంగా చెప్పారు. ఎలా అంటే మానవుడు కిందకి వెళ్ళిపోవడానికి పైకి వెళ్ళిపోవడానికి ఒక కారణం చెప్పారు. అది ఎలా వ్యత్యాసం చెప్పారంటే, కౌరవులకి పాండవులకి వ్యత్యాసం చెప్పారనమాట. కౌరవులు ఉదయం లేచి చేసే పని, పాండవులు ఉదయం లేచేసే చేసే పని. ఈ రెండేళ్ళకి వ్యత్యాసం అంటే, పాండవులు ఉదయం లేచిన వెంటనే భగవంతుడిని నమస్కారం పెట్టుకొని, భగవంతుడా సర్వంతర్యామి, నీ వల్ల మేము బాగా నేసాం అని చెప్పేసి దండం పెట్టుకొని అక్కడి నుంచి వాళ్ళు ప్రజల యోగక్షేమాలు చూసారంట. అప్పుడు లాస్ట్లో వాళ్ళు క్షేమాలు చూసుకుంటారట. కానీ కౌరవులు చేసే పని ఏంటంటే, ఉదయం లేచిన వెంటనే వాళ్ళు వాళ్ళ గురించి వాళ్ళు చూసుకుంటారట. రెండోది ప్రజల యోగక్షేమాలు చూసారంట. మూడోది లాస్ట్లో భగవంతుడికి దండం పెట్టుకుంటే, ఎందుకంటే భగవంతుడు ఎక్కడికి పోడు కదా, అక్కడే ఉంటాడు కదా అని పెట్టుకుంటారంట. అంచేత వీళ్ళకి వాళ్ళకి వ్యతిరేకం. అంచేత వీళ్ళు భూమి మీద శాశ్వతంగా ఏవీ లేవు, అన్నీ ఉన్నాయి. వాళ్ళకి అన్నీ ఉన్నాయి, ఏవి లేకుండా పోయారు. చివరికి తల్లిదండ్రులకి తలగోరు పెట్టడానికి కూడా 100 మంది ఉండి ఒకరు కూడా మిగలలేదు అని చెప్పేసి స్వామి చెప్పారు. చేత మీరు ఇలా చేస్తే ఎలా ఉంటారు, ఇలా చేస్తే ఎలా ఉంటారు, మీరే ఎంచుకోండి. ఆ బాట ఏదో, ఆ మంచిదేదో చెడేదో మీకు అర్థమైపోయి ఉంటుంది. నేను నోటితో చెప్పక్కర్లేదు పని, మీకు అర్థమైపోయి ఉంటుంది. అంచేత ఆ రూట్ని వెళ్తే అలా ఉంటుంది, ఈ రూట్ని వెళ్తే ఉంటుంది. ఈ భూమి మీద పైకి వెళ్ళాలంటే పాండవులు, పతనం అయిపోవాలంటే కౌరవులు. అంచేత మీరే ఆచరించుకోండి అని చెప్పేసి స్వామి చెప్పడం. దాన్ని ఇప్పటికి కూడా 25 సంవత్సరాల కిందది నా చెవులు అలా మోగుతూ ఉంటుంది. అంచేత దాన్ని ఆచరించి నేను ఉదయం చేసే పని ముందు భగవంతుడే, తర్వాత ప్రజల గురించి ఆలోచిస్తాను, అందరూ బాగు గురించి, తర్వాత నా గురించి నేను ఆలోచించుకుంటాను. అంటే వారు బాబా గారు అందరికీ పర్సనల్ ఇంటర్వ్యూలు ఇచ్చేవారు, ఇంటర్వ్యూ రూమ్లోకి అట్లా పిలిచి అట్లా నాకు కూడా ఏదన్నా ప్రత్యక్షంగా లేదా వారు నన్ను పిలిచి మాట్లాడాలి, లేదా నాతో ఇలా ఉండాలి, అలాంటి భావనలు మీకు ఉండేయా? అలాంటి అవకాశం ఎప్పుడైనా దొరికిందా మీకు? అలాంటి అవకాశం ఎప్పుడు దొరకలేదండి. అయితే ఆయన ఉండగా 11 సంవత్సరాలు వెళ్ళాను. 2011లో ఆయన శరీరం వదిలేశారు. ఈ 11 సంవత్సరాలను కూడా నా అభిప్రాయం ఏంటంటే, ఆ వరం తెచ్చి కూడా అలా వెళ్ళిపోయారు, కానీ నాకు వెళ్ళి ఎప్పుడు చూడలేదు. అందరికీ ఇస్తూ ఉంటే చూసేవాడిని. స్వామి అనేక రకాల లేకట్లు కానీ ఉంగరాలు కానీ ఈ బుద్ధి కానీ సృష్టించి ఇస్తూ ఉంటారు. ఇస్తూ ఉంటే అది చూసి భగవంతుడు ఒక్కసారి ఆ ప్రసాదాన్ని ఇలా మన చేతులు పడితే ఆ విభూది ఒకసారి అది సేవిస్తే నా జన్మ ధన్యం అయిపోద్ది, ఆ రోజుతో నా శరీరం రాలిపోయినా పర్లేదు అనే భావన నాకు కలిగేది. అది ఒక్కటే నాకు కలిగేది. అయితే ఆయన ఎప్పుడు కూడా ఏమి అడగడం తెలియదు, కానీ అది ఒకటే నాకు అనిపించేది. కానీ అది ఆయన చేతితో మనకి ఇవ్వడం జరగలేదు. 2011 4వ నెల 26వ తారీఖు స్వామి శరీరం గీశారు. మే నెల 26ని మనకి స్వామి విభూది ఇవ్వడం జరిగింది. అప్పటికి 12 సంవత్సరాలు నేను స్వామి దగ్గరికి వెళ్ళి. అయితే మహాత్ముల మాటలో నాకు చెవిలో ఇప్పుడు కూడా చిన్నది అది జ్ఞాపకం వస్తూ ఉంటుంది. వచ్చేదంటే ఏకదాటిగా 12 సంవత్సరాల్లో ఏది ఆశించకుండా చేయగలిగితే
ఆ భగవంతుడి ఆశీస్సులు మనం పొందగలం అనేది చాలామంది మహాత్ములు అన్న పురాణంలో కానీ అన్నిట్లో చూస్తూ ఉంటాను. దానికి స్వామి ఇదే తార్కాణం. అప్పటికి 12 సంవత్సరాలు అయింది, అవును. ఇది ప్రారంభమైంది. అక్కడ ఒక రోజు మీరు ఆయన చేతితో మీకు విభూదిస్తే చాలు చాలు అనే భావన కలిగితే మీకోసం అనుకున్నారు, అనుకున్నాను, మీ ఒక్కరికే ఒకరికే అనుకున్నాను. అలాగే కొన్ని వేల మందికి ఇది నా చేతితో పంచిపెట్టమని ఆ స్వామి ఇప్పటికి మన గురు పౌర్ణమితో 108 సార్లు ఆ స్వామి ప్రసాదాన్ని ఇవ్వడం జరిగింది. అంటే ఎక్కడ ఎలా అంటే వారి చిత్రపటం నుంచి, ఆ చిత్రపటం నుంచి 108 సార్లు అండి మన గురు అంటే పౌర్ణమి. విభూతి దానికి అదే వస్తుందండి. అది మనం నగర సంగీతానికి వెళ్ళిపోతామండి. ఉదయాన్నే మనం 5 గంటల బయలుదేరుతామండి. చుట్టూ తిరిగి రాబట్టి 5:15 30 గంట పడుతుంది. ఈ మనం ఎప్పుడు నెలని 2 నెలలు అవ్వచ్చు, ఒక్కొక్క దానికి గ్యాపు. అది ఎంత అయితే వాడామో అంత అది నిండిపోద్ది. ఇంటి దగ్గర ఎవరు ఉండవండి, మొత్తం అందరూ వెళ్ళిపోతాం. వెళ్ళిపోతే మనం తిరిగి రాబోసరికి ఆ నగర సంగీతం తిరిగి రాబోసరికి మొత్తం నిండిపోద్ది. అది ఎప్పుడంటే ఎక్కువ పర్వదినాలు, కృష్ణాష్టమి, మహాశివరాత్రికి, గురు పౌర్ణమి, స్వామి జన్మ నవంబర్ 23 వీటికి కంపల్సరీ ఇస్తూ ఉంటారు. అయితే అన్ని పర్వదినాలకి ఇస్తారు. ఒక్కో సంవత్సరం ఇస్తున్నారు, ఒక్కో సంవత్సరం వాళ్ళు. ఇది 4 పర్వదినాలు మాత్రం కంపల్సరీగా ఎప్పుడూ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు మొన్న కృష్ణాష్టమికే ఇవ్వలేదు, గురు పౌర్ణమికి ఇచ్చారు ఈ సంవత్సరం మాత్రం. అంటే 108 పూర్తి అయిపోయింది. మరి ఆయనకి పూర్ణమైన సంఖ్య వచ్చేసింది అనే నాకు భావన. 108 సార్లు ఆయన మనకి దర్శనం ఇచ్చారు. మరి తర్వాత ఏంటనేది మన కృష్ణాష్టమి మాత్రం వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు సత్యసాయి వారి ఫోటో నుంచి ఇట్లా విభూది వస్తుంది, ఇట్లా మా ఇంట్లో వచ్చింది అంటే మొదట మీరు నమ్మారు? అసలు నమ్మారంటే మేము ఎలాగే అట ఫస్ట్ రోజు అయితే మేము ఇక్కడే ఉన్నామండి. నగర సంగీత గట్టలేదు, కానీ నిండిపోయింది. అలా తెల్లవారుజామునే మేము పూజ అయిపోయింది, యువతలకు వచ్చాను. వచ్చి అన్ని సగపెట్టుకున్నాను, మళ్ళీ తలుపు తీసేది నిండిపోయింది. అలా ఆ ఫోటో దగ్గర ఒక్కడికే తెలిసింది. కానీ ఆశ్చర్యం, ఇంకా అది చెప్పడానికి నోరు చెప్పడానికి సరిపోలేదు. అప్పుడు అందరం ఊరు మొత్తానికి ఆమె ఇచ్చారు. వచ్చి ఇంకా అలా ఎవరిది వస్తుంది వాళ్ళు చూశారు, దర్శనం చేసుకుని దండం పెట్టుకుని వెళ్ళిపోయారు. అందువరకే ఇంకా అక్కడి నుంచి కంటిన్యూగా అది రావడం కంటిన్యూ అవుతాను. అంతకుముందు ఇలా స్వామివారు వారి ఇళ్లలో నేను ఉన్నాను మీ ఇంట్లోని అని తెలియజేసే సంఘటనలు జరుగుతున్నాయని మీరు వినేవారండి? అక్కడక్కడ వినేవాడు. అంటే ఇన్ని రోజులు అనేది లేదండి. ఇప్పుడు దాదాపు 15 సంవత్సరాలు అయింది. కానీ ఎక్కడైనా ఒకసారి 2 సార్లు లేదా ఒక 5-6 సార్లు ఒక సంవత్సరంలో అలా అంతే తప్ప. కానీ అలా కంటిన్యూగా 14 సంవత్సరాలు అనేది నేను వినలేదు. ఇప్పుడు వచ్చి ఇదే ఫస్ట్. అంటే ఈ సంఘటన మీరు ఎప్పుడైనా బాబా గారికి బాగా దగ్గరగా ఉన్న వాళ్ళతో పంచుకున్నారండి? అందరితో పంచుకున్నాను. పుట్టపర్తిలో ఎప్పుడు కూడా నేను పుట్టపర్తి వెళ్తూ ఉంటానని, కృష్ణాష్టమి అది అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను. అక్కడ వైజాగ్ వాళ్ళు, అనకపిల్లలు అందరూ కలుస్తాం. కానీ స్వామి ఇంటికి వచ్చి ఇచ్చారు. నేను అక్కడికి వెళ్తాను అంటే 10 మందిని తీసుకెళ్తాను. వాళ్ళు తీసుకెళ్ళడం గురించి నేను వెళ్తాను. స్వామి వచ్చి మాకు ప్రసాదం ఇచ్చారని వీళ్ళు నాకు ఫోన్ చేసి చెప్తూ ఉంటారు. అంటే ఏంటి గురుగారు మీరు తెలుసుకున్నటువంటి సాయి తత్వాన్ని? అంటే వారు ఎక్కువ భజనల ద్వారానే, వీటిల ద్వారానే ఎక్కువ జ్ఞానాన్ని అందిస్తూ ఉండేవారు. మీరు దాన్ని పట్టుకున్నారా? భజన దాన్ని పట్టుకున్నారా? ఎక్కువ అంటే ఆయనకి ఇష్టమైంది ఏంటంటే సేవ అండి. 10 మందికి సేవ చేస్తే నేను సేవ చేస్తాను అని చెప్పేసి స్వామి చెప్పడం జరిగింది. దాన్ని బట్టి దాన్నే ఆచరించి 10 మందికి ఏదో రూపాన ఏదో ఇవ్వడం అనేది కాకపోయినా వాళ్ళకి మనకి ఏ మాట చేయమో లేకపోతే తీసుకెళ్ళి చూపించడం, మనం పొందే ఆనందం వాళ్ళు కూడా పొందాలనేది. అయితే ఇందులో ఇంకా రహస్యమైన నిగూఢమైనది ఏంటంటే, మా అమ్మ నాన్న చచ్చిపోయినాడు కూడా నా కళ్ళ నీళ్ళు రాలేదు, నాకు ఏడటం తెలియదు. అంటే ఆ భగవంతుడు నాకు ఇచ్చిన వరం, పెద్ద వరం ఏదంటే, ఎంత కష్టం వచ్చి మీద పడినేవాడు కానీ నాకు ఫలాంది అని అడగడం కానీ, ఈ కష్టాన్ని నేను ఎలా తట్టుకునేనని కానీ అనే భావన నాకు ఎప్పుడు కూడా రాలేదండి. నా గుండు రాయి చేశారు ఆయన. అదే నాకు ఆయన ఇచ్చిన పెద్ద వరం. దుఃఖం లేకుండా, దుఃఖం అనేది నాకు కనపడదండి. ఆనాడు శ్రీరామచంద్రుడు అడవులకు పోయినాడు, ఎంత హాయిగా ప్రశాంతంగా జీవించాడో మహాత్ములు చెప్తే విన్నాం. కానీ ఆ ఆనందాన్ని నాకు ఆ స్వామి ఇచ్చారు. అంటే ఈ విధంగా ఉండగలగడం సాధ్యమే అని మీరు ఎవరికైనా చెప్తుంటే వాళ్ళు ఆచరిస్తున్నారండి? అంటే చెప్తూ ఉంటాను, నిశ్చయం ఇలా చెప్తూ ఉంటానండి. 10 మందికి మేము పంచుకుంటాం, భజనలో గట్టా ఇలా చెప్పుకుంటాం. నేను పొందిన ఆనందాన్ని మీరు పొందండి, నాకు ఎలా ఉంటుంది కదా, మీరు ఎలా ఉండండి అని చెప్పేసి అందరికీ ప్రతి లక్షవరం పైన అయిపోయిన తర్వాత 15 గంట 10 నిమిషాలు ఆ స్వామి ప్రశాంతం నుంచి వచ్చి సనాతన సారథి బుక్స్ చదువుతూ ఉంటాను. వాళ్ళు వింటూ ఉంటారు. అంటే దగ్గర 100 మంది దాకా అలా మా ఊళ్ళో వస్తూ ఉంటారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా
ఊళ్ళో కూడా వస్తూ ఉంటారు, ఉమ్, చూసి వెళ్తూ ఉంటారు. ఉమ్, నేను చెప్తే అలాగే మనం ఎలా చెప్పుకుంటున్నాం అలా వాళ్ళు చెప్తే వింటారు, వెళ్ళిపోతుంటారు. ఉమ్, ఆనందం పొందుతున్నారండి, చాలామంది ఆనందం పొందుతున్నారు. ఉమ్. ఎవరైనా కూడా ఏదో ఒకటి వాళ్ళ కోరికలు తీరాలనో వాళ్ళ ఆరోగ్యం బాగుపడాలనో ఏదో ఒక దాన్ని పెట్టుకుని బాబా గారి దగ్గర చేరుకోవడం, కానీ మీరు సేవలో ఉన్నారు కాబట్టి అవును. వారి తత్వాన్ని మీరు పట్టుకొని మీ దగ్గర రావడం జరుగుతూ ఉంటుంది. జరుగుతుండే అంటే మొన్న ఈ మధ్యలో అండి 2024 4వ నెల శ్రీకాకుళం నుంచి ఒక కుర్రోడు ఇంచుమించులో ఒక 2 నెలలు హాస్పిటల్లో ఉండిపోండి. పచ్చకాములు అయితే వాళ్ళ అన్నయ్య ఇక్కడ అడ్డ రోడ్లో ఏదో పని మీద నక్కపెళ్ళు ఒక కంపెనీలో పనిచేస్తే ఇక్కడ ఉంటున్నాడు, ఉత్తరీత్యా. ఈ కుర్రోడికి సీరియస్ అయిపోయింది బాగా, అంటే 18 పాయింట్లు వస్తే చాలా ప్రమాదం అంటండి. ఆడది 32 పాయింట్లు ఉందండి. అంటే కేజెస్లో పడిసి ఏదో రోజు కాసం చూస్తున్నాడని చెప్పి డాక్టర్లు కూడా చెప్పేశారు. ఒక 6 రోజులు బట్టి ఇంకా ఆయన మీద ఆశలు వదిలేసుకున్నారు. కానీ ఎందుకు మంచిదని చెప్పేసి సైడ్ ఒకటి ఆ కుర్రోడు కూడా ఈ నక్కపిల్ల ఉన్నాయన నక్కపిల్లలు ఇక్కడికి వచ్చారు. వస్తే వాళ్ళు చెప్పారంటే ఇలా స్వామి బుద్ధి పడుతుందిరా, స్వామి దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి ఆయన తీసుకొని అలా నేను ఒక 4 వచ్చారు. వచ్చి ఇలా కూర్చొని ఒక 4 పాటలు పడుకొని ఏదన్నా అన్నదమ్ములు ఆప్యాయత అనురాగం ఆ భావన అనేది ఉంటుంది కదండి, ఆ 4 పాటలు పాడి ఏడిచాడండి. ఏడటంలో మళ్ళీ అలా కాదు, ఏడిసి స్వామికి మొరపెట్టుకొని మరి స్వామి ఏంటని చెప్పేసి తన బాధని ఎలపించుకున్నాడు పాట రూపంలో. ఎలపించుకొని అప్పుడు స్వామి ప్రసాదం పట్టుకుని వెళ్ళి అమ్మన్నాడు. ఉదయమే ఆ స్వామికి ఏ బూది ఒక 6 పట్టలు ఇచ్చానండి, ఒక టీ గ్లాస్ నీటిలో కలిపి రోడ్డుకి ఇచ్చారండి. ఆ మధ్యాహ్నం 2 గంటలకి టెస్ట్ అయితే 32 పాయింట్లు 15 రోజులు బట్టి తగ్గింది 20 పాయింట్లకు వచ్చిందంట. అప్పుడు ఒక 5 రోజుల్లో మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. శ్రీకాకుళం ఇంటికి వెళ్ళిపోయాడు. ఇది ఒక వింత అంటే 5 రోజుల్లో తగ్గిపోవడం ఇది ఒక వింత అంటే ఆయనకి 25 రోజులు పోయిన తర్వాత ఆ కుర్రోడికి జాబ్ వచ్చింది. అంటే రైల్వేలో చదివాడట, దాని లెటర్ వచ్చిందంట రమ్మని. లెటర్ వస్తే ఆ లెటర్ వచ్చిన తర్వాత బాడీ చెకప్ చేసుకొని రమ్మన్నాడు, డాక్టర్ సర్టిఫికేట్ తీసుకుని. తీరా పచ్చకారులు చేసినప్పుడు 6 నెలలు దాకా పోదండి. సర్టిఫికేట్ తీసుకుంటామంటే డాక్టర్ అదే చూపించుకుంటే అందులో ఏమీ లేదంటూ రిపోర్ట్ వచ్చిందంట. అప్పుడు ఆ రిపోర్ట్ పట్టుకొని రైల్వే జాబ్కి జాయిన్ అయిపోయాడంట. ఇది ఒక ఎంత అంటే ఇప్పుడు 2025లో మొన్న 2వ నెల 18వ తారీఖుని ఆ కుర్రోడికి పెళ్ళి అయిపోయిందండి. అంటే 3వ వింత చూడండి. అంటే మనిషి లేడు అన్న దగ్గర నుంచి ఒక జీవితాన్ని, ఒక ఉద్యోగం, ఒక ఇల్లు, తనకు ఒక మార్గాన్ని నిర్దేశించారు. అంటే స్వామి ప్రసాదం మరి అంత అంటే అలా ఎన్నో. అంటే ఇది మొన్న రీసెంట్గా ఈ మధ్యలో జరిగింది, ఈ సంవత్సరం జరిగింది మీకు చెప్తున్నాను మేడం. అంటే ఈ స్వామి ప్రసాదం వచ్చినప్పుడు ఇది ఇస్తే వీళ్ళందరికీ ఆరోగ్యాలు బాగుపడతాయి, లేదంటే వాళ్ళకు ఉన్న ఇబ్బందులు పోతాయి, లేదా వాళ్ళకి ఏమన్నా చెడు ఏమన్నా ఉంటే అది కూడా పోతుంటుంది అనే విషయం మీద మీకు ఎట్లా తెలిసింది ఇది ఇస్తే బాగుంటుందని? అంటే మనకు పుట్టపర్తిలో స్వామి దగ్గర ఎవరు నేను వెళ్ళాను ఫస్ట్ వెళ్ళేటోడు ఆ స్వామి దగ్గర తెచ్చుకుంటామండి. అక్కడ ఇస్తారండి, చిన్న ప్యాకెట్ ఇస్తూ ఉంటారు. అది ప్రతి ఒక్కరు తెచ్చుకుంటారు. అది చాలా మంచిదని చెప్పేసి అందరికీ ఒక నోట్ దాని మూలంగా అందరికీ ఇంకా అలవాటు అయిపోయింది. అని చేత స్వామి సోయాన్ని ఇచ్చింది కాబట్టి ఇంకా పవర్ఫుల్గా ఉంటుందని ఒక నమ్మకం అందరిలోనూ ఏర్పడింది. అని చేత ప్రతి ఒక్కరు కూడా మా వాళ్ళందరూ కూడా ప్రతి లక్షను తీసుకుని వెళ్తూ ఉంటారు. అదే ప్రసాదంగా తీసుకుంటారు, నోట్లో వేసుకుంటారండి. దాన్ని వాళ్ళు బొట్టు పెట్టుకొని కానీ ఇంటికి వెళ్ళాక నోట్లో వేసుకోవడం, సేవించడం కూడా జరుగుతుంది. అంటే వీరు స్వయంగా అది పుట్టపర్తిలో మీకు ఇచ్చేది ఏదైతే ఉన్నదో అక్కడ మీరు చూశారు, అది కూడా తెచ్చుకున్నారు. ఇక్కడ స్వామివారి దగ్గర నుంచి వచ్చేది ఉన్నారు. ఎలా అనిపించింది రెండిట్లకి అండి? పెద్ద డిఫరెన్స్ అయితే కనపడదండి, ఎవరు పట్టుకోలేరు దాన్ని. మీకు తెలియదు, సాధారణంగా ఎవరు పట్టుకోలేరు. అదే నోట్లో వేసుకుంటే ఆ టేస్ట్ వేరే, టేస్ట్ వేరే ఉంటుందని టేస్టే అంతే. ఇప్పుడు ఆర్తితో పిలవాలి భగవంతుడిని అంటారు. అలా పిలిస్తే ఇలా ఎక్కడున్నా కానీ ఏ రూపంలో ఉన్నా కూడా పలుకుతాడండి కంపల్సరీ అండి. అయితే దానికి కూడా ఉదాహరణ అండి, నాకు అర్ధరాత్రి 1 గంట అవునా 2 అవునండి ఎక్కడికైనా వెళ్ళిపోతాను. నాకు భయం అంటే ఏది తెలియదు. ఏం చేద్దంటే ఆయన ఎంతమంది కావాలంటే అంతమందిని పంపుతాడు. మనం ఎవరిని తీసుకెళ్తే ఆతలను చూసి పారిపోతారు, కానీ మనం ఆయన పంపించిన వాళ్ళు పారిపోరు. మన రక్షించడానికి మన చుట్టూ రెడీగా ఉంటారు. అంచేత మనం ఆర్తితో పిలుస్తాం కాబట్టి. అయితే దీనిలో పరవరాశం ఏంటంటే భగవంతుడు ఉన్నాడు అనడం వేరండి, ఉన్నాడు కానీ వస్తాడా రాడా నన్ను రక్షించడానికి సంశయం ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా ఆయన రాడండి. అంచేతండి మీ మనలో 2 ఉన్నాయండి, ఒకటే ఉండాలి.
వస్తాడు, ఉంటాం లేకపోతే ఆయనే తీసుకెళ్ళిపోతాడు. అయింది ఇది అనుకుంటే ఖచ్చితంగా వస్తాడండి, అందులో తెలియలేదు. లేదు 2 సంవత్సరం వచ్చింది, ఒకవేళ రాకపోతే నేను ఏమైపోతాను, నేను అక్కడ రక్షించుకోవడానికి ఎలాగా అనే భావన మనలో కలిగితే ఖచ్చితంగా రాడండి. 2 ఉండకూడదండి. ఒకటి ఉంటే భగవంతుడు సర్వంతర్యం, అన్ని రూపాలు అయినాయి ఈ సృష్టిలో. స్వామి అదే చెప్పారండి, మీరు ఎవరు కొలిసినా అది నాకు అందుతుంది అని చెప్పేసి స్వామి చెప్పారండి. అయితే ఒకరోజు నాకు పుట్టపర్తి నుంచి ఒక ఆయన వస్తున్నారండి. వస్తుంటే ఎదురయ్యారు. ఆయన అనుభవం చిన్నదే, సందేహం మీకు అందిస్తాను. అప్పుడు ఆయన ఏవోటి చెప్పారండి. వాళ్ళ ఊళ్ళో పెద్ద పొగ వ్యాపారి ఉన్నాడట. ఆయన ఎప్పుడు అయ్యప్ప స్వామి మాల 90 రోజులు వేస్తారంట. అయ్యప్ప స్వామి కొండకి వెళ్ళి మాల తీస్తూ ఉంటారంట. అలా ఎప్పుడు కూడా వెళ్తాడు, ప్రతి సంవత్సరం కూడా. పెద్ద బడ వ్యాపారం నాయకుడట ఆయన. ఎప్పుడు మీ స్వామికి కానీ మా స్వామి దగ్గరికి ఒకసారి రేవని చెప్పేసి వాళ్ళు అడిగారట. అడిగితే వస్తాను రానట. వీళ్ళతో బయలుదేరి వెళ్ళంట. మొత్తం 14 మంది వెళ్ళారంట. 14 మంది వెళ్తే 14 మందికి స్వామి ఇంటర్వ్యూ ఇచ్చారంట. ఇంటర్వ్యూ గదిలో కూర్చోగా స్వామి అంతా మీకు క్షేమమేనని అడిగారంట. అడిగితే క్షేమే అని అందరూ తల ఊపారట. కానీ వ్యాపారం చేసిన వాళ్ళు కొంచెం స్పీడ్గా 2 మాటలు చెప్పేస్తారు కాబట్టి ఏముంది స్వామి అంతా అయోమయం, అనేక రకాల మనుషులు రకరకాలు ఉన్నారు, అంతా ఆల్రెడీ అని ఏదో 2 మాటలు మాట్లాడారు. ఆహా అని చెప్పేసి స్వామి అనేసి అప్పుడు చెయ్యి ఇలా తిప్పి ఒక 10,000 కట్ట తన ఒళ్ళో పడిచారట. బాల్ మంది ఏడిచేస్తున్నాడు. ఏడి స్వామి పాలన ఓడిపోతున్నాడు. ఈ ఉన్న 14 మందికి అర్థం అనలేదు. స్వామి తెలుసు, ఆయనకి తెలుసు, మరి ఏడిచేస్తున్నాడు. అప్పుడు స్వామి అన్నారంట, ఒరే అయ్యప్ప స్వామి ఒకడు ఈడు ఒకడు అనుకుంటున్నావా? నాకు బాగా లాభాలు వస్తే 1,00,000 రూపాయలు ఉండిలో వేసుకుంటాను స్వామి అని చెప్పి మొక్కు అందులో 10,000 కట్ట మారంది పడిచేసావు, మరి ఆ కట్ట అదేరా అని చెప్పేసి స్వామి చెప్పారంట. అప్పుడు అందరికీ అర్థమైందంట, అమ్మ దుర్మార్గుడు ఎంత పని చేసావా అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారంట. అంచేత సృష్టిలో భగవంతుడు ఒకడనే నిర్దాక్షిణానికి తాత్కారం అండి. ఎంచేతంటే అన్ని రూపాయలు నావే అన్నారు స్వామి. అవునండి, వారు సర్వాంతర్యామి. సర్వాంతర్యామి. మరి క్షణాల్లో కొన్ని వేల కిలోమీటర్ దూరంలో స్వామి చెయ్యి తిప్పి తన ఒళ్ళో 10,000 కట్టపడిచాడంటే అది ఆసామాస అండి. అది భగవంతుడు తప్ప అది సామాన్య మానవుడికి అందలేని శక్తి, అనుభవం. ఆయన చెప్తే పంచుకున్నాం అనమాట ఇద్దరు. అదండి, ఆయన ఉన్నారని ఉనికి మీకు అడుగునా కూడా ఇప్పుడు కూడా ప్రతిరోజు తెలుస్తూ ఉంటుంది. అంటే వారు ఇచ్చే ఏమైనా స్వప్న దర్శనాలు ఉన్నాయండి మీకు? పాపకి పెద్ద పిల్ల అయిందండి. పెద్ద పిల్ల అయ్యేటాడు ఫస్ట్లో కూర్చున్నప్పుడే వర్షం స్టార్ట్ అయిందండి. అది 11 రోజులు ఏకదాటిగా ఉందండి. 11 రోజులు ఉంటే 11 రోజులు స్నానం చేయించి అనేసి భోజనం అరేంజ్ చేద్దామని చెప్పేసి అనుకుంటే ఆ రోజు కూడా పడుతూ ఉంది. సాయంత్రం తెల్లారితే భోజనాలు, సాయంత్రం కూడా వర్షం పడుతుంది. ఒక 50 లీటర్లు పాలు తెచ్చి మరబెడుతుంటే కుండపాత పోసేస్తుంది వర్షం. పోసేస్తుంటే ఏడిసింది, నువ్వు భగవంతుడిని ఏం అడుగు, ఇప్పుడన్నా అడుగు స్వామి, ఏదోటి మరి ఎలా చేసుకోవాలని చెప్పేసి నువ్వు అడగకపోతే అలాగా అని చెప్పేసి అంది. నేను ఎప్పుడు అడగను, నా కంట్రోల్లో ప్యాన్ ఉండగా నేను అడగను అయింది అని చెప్పేసి అనేసి అంటే ఏడ్చుకుంటూ ఆవిడ పాలు మరబెట్టుకుంది. నేను పైన మేడమైన గదిలోకి వెళ్ళిపోయి పడుకున్నాను. కరెక్ట్గా తెల్లవారుజామున వచ్చింది. తెల్లవారుజామున 4 గంటలకు ఆ టైంలో స్వామి వచ్చి పాదనమస్కారం చేసుకో అన్నారు. పాదనమస్కారం జీవించారు, క్షమ అన్నారంతా. అంతే, లేచి వచ్చాను కిందకి. అంతలోకి జనాలు ఒకరు వచ్చేసి వంటలు చేసేవాళ్ళు, ఎవరు చేసే పని వాళ్ళు చేసేవారు. 9 గంటలకు ఏమీ లేదు, అన్ని వంటలు అన్నీ అయిపోయాయి. అయితే కరెక్ట్గా 12 గంటలకి భోజనాలు స్టార్ట్ చేసాము, అన్నీ కంటిన్యూ అయిపోయినాయి. అయితే ఆ రోజు స్పెషల్ ఏంటంటే ఇక్కడ అన్నవరం ఇక్కడికి 20 కిలోమీటర్లు ఉంటుందండి. 20 అంటే ఇది 20 అది 30 కిలోమీటర్లు సుమారు ఉంటుందండి. ఇటు మాకవరపాలెం ఇది ఒక 5 కిలోమీటర్లు ఉంటుందండి. ఈ మధ్యలో ఎక్కడ శనికి పడలేదండి. అవతల కూడా కుండపోత పోసిందండి. ఒక 50 కిలోమీటర్లో దగ్గర 60 కిలోమీటర్లో వర్షం లేదు, అవతల కూడా కుండపోత పోసింది. మరి ఆ స్వామి దర్శనం ఇవ్వడం, ఆ పైన అంత వర్షం పడడం, మనకు లేకుండా పడడం అంటే ఆయన మహిమ. అడిగినా అడగపోయినా, అడిగితే అడిగిన పడుతుంది, అడిగిన వాడికి అన్నీ ఇస్తానన్నారండి స్వామి. అందుకే ఆ మాట నా చెవిలో ఉంది ఇప్పుడు. దాన్ని కంటిన్యూ చేశారనమాట. అంచేత నాకు ఎప్పుడు కూడా 25 సంవత్సరాల్లో భగవంతుని ఏది అడగడం తెల్లండి ఆ మాట వల్ల.
స్వామివారిని అవును. మీ జీవిత పరమార్థం ఏం కావాలని కోరుకుంటుంటారండి? నా గురించి అయితే ఇంకా అన్ని జీరో చేసేయండి. ఉమ్, నాకు కావాల్సింది ఏంటంటే నా ద్వారా 10 మందికి భగవంతుడి తత్వాన్ని అందించడమే నా ధ్యేయం. ఆ ఒక్కదాన్నే నాకు అందించమని ఆయన కోరుకుంటాను అంతే తప్ప నా సొంత కోరిక అనేది ఏమీ లేదంటే ఆయన మార్గాన్ని 10 మంది పంచిపెట్టడమే, ఇది ఒకటే. ఈ మరి ముక్తి మోక్షము అని జీవన్ముక్తం ఇవన్నీ అంటారు కదా, అవంటే ఏంటో. ఇంకా అవన్నీ నాకు తెలియవండి. ఇంకా అంతవరకే లేదండి. 10 మందికి సేవ, స్వామి చెప్పేది ఏంటంటే నువ్వు సేవ చేయి, నేను సేవ చేస్తాను అంతే. అంటే సేవ, తర్వాత రెండోది ప్రేమ. 10 మందికి ప్రేమను పంచిపెట్టు. నా ప్రేమే ప్రపంచ దేశాలు 184 దేశాలు నా పాదాల దగ్గర తీసుకొచ్చింది. అలాగే నువ్వు కూడా నీ ప్రేమని నువ్వు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి పంచిపెట్టు. నీ ప్రేమ వాళ్ళ ద్వారా వాళ్ళు వస్తారు. నీలో ప్రేమ అనేది ఎప్పుడైతే లేదో నువ్వు అంతే సంగతులు. అయితే దీంట్లో పరమరహస్యం ఏంటంటే నాకు ఈ భూమి మీద పగస్తులు అన్నవారు ఎవరు లేరండి. ఎంత ఎన్ని అన్నం ఉండే ఆ మొఖాన్ని పడ్డాడు అనుకోండి, ప్రేమతో పలకరించగలరు. ఆ స్వామి ఆ శక్తిని ఇచ్చారు నాకు. అది కొంతమంది కాదు, నాకు కూడా సాధ్యం కాని పని ఇదివరకు అయితే నేను కూడా ఎవరితో ఏదైనా విభేదం వస్తే చాలా దూరంగా ఉండేవాడు. కానీ అలాంటిది ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు. ఇంకా జీరో వచ్చింది అనమాట అండి. స్వామి భక్తులందరూ కూడా చాలా వరకు కూడా బాగా ఆర్థికంగా కూడా బాగా మంచి స్థితిలోకి వెళ్ళారు వారి దగ్గరికి వచ్చిన తర్వాత కూడా. మరి మీ సంపాదన ఏ విధంగా పెరిగిందండి ఇక్కడికి వచ్చాక? సంపాదన అంటే మనకి మా నాన్నగారు 3 ఎకరాలు ఇచ్చారండి 87లో. దాన్ని భగవంతుడు 20 ఎకరాలు చేశారండి. ఎప్పటికీ 2006కి. 2006 నుంచి ఇప్పటికి 19 సంవత్సరాలండి. 2006లో 20 ఎకరాల సుమారుని చేసిన భగవంతుడికి ఒక నమస్కారం పెట్టి ఈ రోజు నుంచి ఎక్కడ ఒక సెంటు భూమి కానీ సంపాదన అనేది జీరో. నాకు అక్కర్లేదు. ఎంచేదంటే ఒక మానవుడు బతకడానికి ఎంత అవసరం అంత 3 రెట్లు నాకు ఇచ్చావు. అంచేత నాకు ఇంకా సంపాదన జీరో చేసి ఆ వచ్చిన దాంతో మన బండి నడిపించుకుంటూ కాలక్షేమం చేయడం అని చెప్పేసి నాకు ఆ స్వామి ఆ శక్తిని ఇచ్చారండి. అంచేత అప్పుడు 2006 నుంచి ఇప్పుడు ఈ 19 సంవత్సరాల నుంచి కూడా నాకు సంపాదన అనేది జీరో అండి. ఆ వచ్చిన దాన్ని అలాగా మనం బండి నడిపించుకుంటూ వెళ్ళిపోవడం అనే భావన నాకు ఆ శక్తిని ఆయన కల్పించారు. మరి ఇది చెప్పేటంత సులువు కాదండి, చెప్పడం చాలా వదిలిపోవడం అనేది కష్టం కదండి, వచ్చేది ఉన్నా కూడా. అంచేత అప్పటి నుంచి మాత్రం ఈ 19 సంవత్సరాల నుంచి ఇంకెక్కడ ఏమీ తీసుకోవడం అనేది జరగలేదు. అంటే ఈ శరీరం గురించి ఆలోచించే ఆలోచనలు ఎక్కడో చోట ఆపాలి. అదే అది అక్కడతో ఆగిపోయింది అనమాట. అంటే ఇంకా అది ఆపకపోతే ఇంకా అది చివరి వరకు కన్ను రెప్ప మూసిన వరకే అలా నడుస్తూ ఉంటుంది. అది మరి ఆయన వల్లే నాకు ఆ శక్తి నాకు కలిగిందండి. ఎవరికో చాలా లక్షల్లో ఒకరికి దొరికే ఒక వరం నాకు ఇచ్చాడు భగవంతుడు, స్వామి స్వయంగా వచ్చి నాకు ఇక్కడ మా ఇంట్లో వారు విభూతిని ఇస్తున్నారు అని ఒక సాత్వికమైనటువంటి చిన్న అహంకారం మీలో పెరిగిందండి? లేదండి. ఇచ్చేదంటే ఇదే ఫస్ట్ అండి. 15 సంవత్సరాల నుంచి మీరు ఒక్కరికే ఇంటర్వ్యూ కానీ ఈ రోజుకి ఎక్కడ నో అండి. ఆయన ఏం చెప్పారంటే నువ్వు ఏది చేసినా కుడి చేతితో చేసింది ఎడమ చేతి తెలియకూడదు. చేత నువ్వు డబ్బాలు కొట్టుకోకు, ప్రసారం చేయకు అని ఆయన చెప్పారండి. దానికి అవునండి లోన్ మెడ్ నూలు అయిపోయి ఉండిపోయింది అనమాట. గుప్తంగా. అందుకని ఇక ఈరోజు కూడా మా వాళ్ళు చాలామంది అంటారండి, ఇది ఎవరికై పేపర్లకి ఎలా అలా చూపించాలి అలా చూపి 10 మంది తెలియాలి కదా అంటారు. ఆయనకి తెలిసి మనకెందుకు, ఆయనకి మనకి తెలుస్తుంది. ఆయన ప్రపంచానికి మనం చాటక్కర్లేదు, ఆయనకి ఎలా చాటుకోవాలో ఆయన తెలుసు అని చెప్పేసి ఆయన మీద ఒగ్గేసి మనం నార్మల్గా ఉన్నాం తప్ప. అంటే ఇప్పుడు జరిగే ఈ ఇంటర్వ్యూ సత్యసాయి ప్రేరణతోనే జరుగుతుందని మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా ఆయన ప్రేరణతో అండి. ఆయన ప్రేరణ అంటే ఎలా అనుకుంటున్నారు? అది ఎలా జరిగింది అనుకుంటారు? అంటే స్వామి అది ఏ రూపాన్ని ఎవరిని కలిపి దాన్ని 10 మందికి పంచాలనేది ఆయనకే తెలిసింది. అంచేత ఆయన మిమ్మల్ని ఈ రూపంలో తీసుకొచ్చి మాకు ఇక్కడ ఆ స్వామి ఆ సన్నిధికి తీసుకొచ్చి మీకు ఇంటర్వ్యూగా ఇచ్చారని చెప్పేసి నేను నమ్ముతున్నాను. మీరంతటా మీరుగా అడగలేదు? నేను అడగలేదండి, మేమే వచ్చాం, మీరే వచ్చారండి. అదే ఇది సత్యం. ఎందుకంటే తత్వం ఇక్కడ ఉంది,
పూర్తి శరణాగతితో ఉండే భక్తులు ఏ విధంగా ఉంటారో ప్రపంచానికి తెలియాలి అని ఒక ఉద్దేశంతోనే మీ దగ్గర రావడం జరిగిందండి. అంటే బాబా గారు చూపించిన మహిమలు మీరు చూపిస్తారని కానీ బాబా గారిలా మీరు మనకెంతండి మనం ఎంత మాత్రండి చిల్ల తల కానీ శరణాగతితో ఉంటే మీరు చేయవలసిన పని ఆయన చేస్తారు కదా. చేస్తారండి. మీకేం కష్టం ఉంది? ఇప్పుడు అన్ని ఇచ్చుకునేది ఆయన ఇస్తున్నారు. ఆయన ఇస్తున్నారండి, అన్నీ ఆయన ఇస్తారండి. అవును. చేత మనం అడిగితే అడిగిన పడుతుంది, అడిగిన వాడికి అన్ని ఇస్తానన్నారు. దానికి నేను ఓకే అయిపోయాను అనమాట అండి. ఆ రకంగా కంటిన్యూ అవుతుంది ఇప్పుడు దాదాపుగా 25 సంవత్సరాల నుంచి. అంటే ప్రశ్నలు ఇస్తుంటారండి మాట ఎప్పుడైనా మీరు బాబా గారిని ప్రశ్నలు వేస్తూ ఉంటారా? నేను వేయనండి అంతరంగంగా కానీ ఎప్పుడు అడగనండి. ఎందుకంటే ఇంకా అడగడం అన్నీ అలవాటు. కోరికలు కాదు ప్రశ్నలు కూడా నేను ఏమి ఆయన్ని అడగడం నాకు తెలియదు. 25 సంవత్సరాల్లో ఏ ఒక్కటే కూడా అడగడం తెలియదు. ఎంత కష్టం వచ్చి పడినా. మరి మీకు ఎలా ఉంటుంది ఆయనతో బంధం? మరి ఏదో ఒక విధంగా బంధం పట్టుకోవాలంటే దేన్నైనా ఈజీగా తీసుకుంటాను. అంటే దాని వెనకాల ఏదో అంతరార్థం ఉంది స్వామి మనకి ఇచ్చారు అనుకుంటాను. ఎంత కష్టం వచ్చినా దాని వెనకాల ఏదో అంతరార్థం ఉంది, మంచిగా ఉంటుంది, చెడు వెనకాల మంచిగా ఉంటుంది అనే భావంతో దాన్ని తేలిగ్గా హాయిగా ప్రశాంతంగా నవ్వుకుంటూ తీసుకుంటాను. అదండి ఇప్పుడు ఉన్నటువంటి ఈ లోకంలో ఇప్పుడు ఉన్నటువంటి జరుగుతున్న పరిణామాల్లో ఈ భక్తి అనేది బాగా తగ్గిపోతుంది కదా. మరి ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని? అంటే మనిషికి కావాల్సింది స్వామి చెప్పింది రెండు పద్ధతులండి. ఒకటి 10 మందికి ఆదర్శంగా ఉండాలంటే సేవ అనేది ఉండాలండి. ఏదో రూపాన్ని సేవ అనేది ఉండాలి. దాని తర్వాత ప్రేమను పెంచుకోవాలి. ఈ రెండు ఉంటే 2 రెక్కలు నువ్వు ఎక్కడికైనా ఎగిరిపోవచ్చు. ఈ రెండట్లో ఏ ఒక్కటి లేకపోయినా ఒక రెక్కలేని పక్షి ఎలా ఉంటుందో నీ పని అంతే అని చెప్పేసి స్వామి చెప్పారండి. దాన్ని ఆచరణలో పెట్టడానికి నా శాశ్వతల ఆయన శక్తి ఎంత ఇచ్చారో అంత వాడుకుంటున్నాను. అంటే భక్తి భావం పెరగాలంటే ప్రజలు ఏం చేయాలని భక్తి ఇదేనండి, ఈ రెండేనండి. సేవా ప్రేమ చేస్తూ ఉంటారు. అంటే వారు చేసే ప్రతిరోజు చేసే కార్యక్రమాల్లో ఎలాంటివి పెంచుకున్నట్టు ఇప్పుడు మీ జీవనం ఏ విధంగా ఉంది ఉదయం నుంచి సాయంత్రం వరకు అలా అది తెలియజేస్తే వాళ్ళు కూడా అది ఫాలో అవుతారు కదా అందరు కూడా. అదే నేను చేసేది ఇదండి, ఈ రెండిట్లోనే నేను ఎక్కువ ఫాలో అవుతూ ఉంటానండి. ఒకటి ఎవరికో సాయపడాలి. ఇప్పుడు సహాయం అనే దగ్గర గురుగారు మీరు ఎప్పుడైనా ఆలోచించారు? సహాయం అనే దగ్గర ఒకరు సహాయం పొందే స్థితిలో వాళ్ళు ఎందుకు ఉండాలి, మీరు ఎందుకు వారికి సహాయం చేయాలి? భగవంతుడు సర్వంతర్యామిని, అందరిలో ఆయన ఉన్నాడండి. ఎవరికి మనం సహాయం చేసినా భగవంతుడికి చేస్తున్నామనే భావన అక్కడ కలగాలి. ఆ భావన మనలో కలగలేదంటేనే ఖచ్చితంగా మనలో అహం మొదలడుతుంది. అహాన్ని చంపుకోవాలంటే ఎవరికొరికి మనకి ఉపయోగపడాలి. మన శరీరం ఎవరికొరికి ఉపయోగపడాలి. ఉపయోగపడడం అంటే మనలో అహం తగ్గుతుందండి. మనలో అహం తగ్గుతుంది. తగ్గిందంటే ఆటోమేటిక్గా మనలో అన్ని భావాలు కూడా సన్నగిలుతాయి. మనం చెప్పినట్టు మన ఇంద్రియాలు వింటాయి. అది ఎప్పుడైతే మనకి ఎదురుగా ఆడికి ఎందుకు సేవ చేయాలనే భావన మనలో కలిగింది అనుకోండి, మన ఇంద్రియాలు వాటికి అయ్యే ఏ క్షణాన్ని మనల్ని ఎక్కడ తోసేస్తాయో తెలియదండి. కామం, క్రోధం, లోభం, మదమత్సరాలు ఈ 5, 6 కూడా ఏ క్షణాన్ని మన విజృంభించి ఎక్కడ పడిచేస్తాయో మనకు తెలియదు. అంటే మీకు కోపం రాదా గురుగారు? కోపం వచ్చిన క్షణాలు మనం వెళ్ళిపోద్ది. అయితే స్వామి చెప్పారండి, అంటే మహాత్ములకు కోపం వస్తే నీటి మీద రాతలాగా రాస్తా ఉంటే వెళ్ళిపోద్ది. అలాగే మధ్యతర కూడా కోపం వస్తే ఒక ఇసుక మీద రాస్తే ఒక 10 రోజులు 20 రోజులు ఉంటాయండి, గాలికి కరిగిపోద్ది. అలాగే మూర్ఖుడు కోపం వస్తే శిలాపలక మీద రాసిన అక్షరాలాగా ఉండిపోద్ది. ఇందులో దేనికి చెందినోడు నువ్వు చూసుకోంటారు స్వామి. అంచేత మరి ఆ భావం మనలో ఉంది కాబట్టి ఆ స్వామి చెప్పింది దానికి ఫాలో అయిపోతూ ఉంటాను అనమాట. వస్తూ ఉంటుంది, వెళ్ళిపోవాలి అంతే. క్షణాల మీదే అంతే తప్ప కానీ రోజులు కానీ గంటలు కానీ ఉండదండి. నా మటుకు నేను చెప్తున్నాండి అదే. అంటే ఇప్పుడు ఇక్కడ చుట్టుపక్కల ఈ గ్రామాల్లో దగ్గర గ్రామాల్లో వీళ్ళ వరకు ఇది గురించి తెలుసు కాబట్టి ఆల్రెడీ వాళ్ళకి ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతుంది కాబట్టి వాళ్ళకి అలవాటు అయిపోయిన ప్రక్రియ. కానీ బయట ప్రపంచానికి మీరు ఇప్పుడు తెలిసిన తర్వాత ఎంతో మంది దీనికోసం రావడం ఉంటుంది, అడగడం ఉంటుంది. వాళ్ళ సమస్యల గురించి మిమ్మల్ని అడగడము, స్వామికి చెప్పి మాకు ఏదైనా సొల్యూషన్ ఇప్పించండి మార్గాన్ని అడగడం ఉంటుంటుంది. మరి అలాంటివి ఏమైనా వచ్చినప్పుడు మీరు సిద్ధంగా ఉన్నారా అన్ని చేయడానికి? స్వామి ప్రసాదం మనకు వాళ్ళకి ఇస్తామండి, స్వామి చూసుకుంటారు అంత సర్వంతరండి. ఆయనకి తెలియదు అంటే ఉండదు. ఆయనే మంద కాదండి. మనం చేసేది అంటే టాలెంట్కి అంతా మనం అంటే ఒక పనిముట్టువి. ఆయన ఇచ్చిన దాన్ని మనం ఇవ్వడం, ఆయన మీదనే భారం వేసేయడం. ఇప్పుడు స్వామి కూడా
లిమిట్ లేకుండా ఆయన ప్రేమను పంచారు. ఇక్కడికే దాకా నేను ఉండాలి, అని ఈ ఊరు వరకు పుట్టపర్తి వరకు నేను ఉండాలని పెట్టుకోలేదు కదా. లేదండి. మరి మీరు ఇన్ని సంవత్సరాల్లో కూడా ఇక్కడికే ఎందుకు పరిమితం చేసుకున్నారండి? అంటే మనం ఎగ్జిబిషన్లో ఇలాగా నర్సీపట్నంలో 4-5 మండలాలకి తెలుసండి. ప్రతి ఊరు కూడా మనం అప్పుడప్పుడు భజనలకు వెళ్తూ ఉంటాం, సత్సంగం చేస్తూ ఉంటాం. తర్వాత ఎస్ఆర్ రైటింగ్ స్వామి పేరు మీద ఒక 2 మండలాలు, నాతవారి మండలం, కోటపట్ల మండలం, ఒక 24 స్కూల్కి నేనే స్వయంగా పేపర్లు ఎట్టుకెళ్ళి 3 సార్లు వెళ్తాను ఒక్కో స్కూల్కి. ఆ పేపర్లు ఇవ్వడం, మళ్ళీ వాళ్ళతో చెప్పడం, మళ్ళీ రాయించడం, మళ్ళీ ఆ పేపర్లు కట్ చేయడం, మళ్ళీ స్వామికి అక్కడికి పుట్టపర్తి అందజేయడం. ఏ పేపర్లు అండి? అంటే ఎగ్జామ్ అంటే 10వ తరగతికి, 8కి, 11, 12వ తరగతి ఈ 4 క్లాసులకి వాళ్ళు ఎగ్జామ్ పెడతారండి. ఆ పేపర్లు పట్టుకెళ్ళిస్తాను నేను. అవి చూసి మాస్టర్లు చెప్తూ ఉంటారు. అది 10 మందికి వాళ్ళు పంచి చేస్తే నన్ను మళ్ళీ కలెక్ట్ చేసి పుట్టపర్తి తీసుకెళ్తాను. అంటే దానివల్ల ఏం జరుగుతుంది అనండి? ఏం జరుగుతుంది దానివల్ల? అంటే అందులో బాగా మనకి పిల్లలు సెలెక్ట్ అయిన వాళ్ళ మేము కొంచెం బహుమానం మేము ఇస్తామండి. అంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళకైతే ఒక మండలానికి ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఇక్కడ ఇస్తారు, అలాగే రాష్ట్రానికి ఫస్ట్ వచ్చిన వాళ్ళు అక్కడ పంపుతారు. అలా పుట్టపర్తి వాళ్ళు బహుమతులు కొన్ని ఇస్తూ ఉంటారు. వాళ్ళు ప్రతి రాష్ట్రం నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి అక్కడికి వస్తారు. అలాగే ఇక్కడ మన మండలాల నుంచి వచ్చిన వాళ్ళకి ఏళ్ళు ఇస్తూ ఉంటారు, జిల్లా వాళ్ళు. అలాగనమాట. మేము ఇంకా తక్కువ ఉన్న వాళ్ళకి మేము కొంచెం ఏంటి హెల్ప్ చేస్తాం. ఈ ఆధ్యాత్మికమైన ప్రశ్నలే ఉంటాయి దాంట్లో, నా ప్రశ్నపత్రం ఉంటాయండి. ఇవే ఉంటాయి. ఆధ్యాత్మికంగా లేదే అది కింద పడిపోతుందని దాన్ని స్వామి అది సెలెక్ట్ చేసి ఆ స్కూల్కి రాయించమని ప్రపోజల్ చేస్తే దాన్ని మేము బాల వికాస్లోనే ఇవన్నీ జరుగులాగండి. ఇంకా లేదండి, బాల వికాస్ అంటే తక్కువది, చిన్నపిల్లలది. ఇది ఇంకా పెద్దవాళ్ళకి, యువజనాలకు సంబంధించి పెద్దవాళ్ళది. సత్యసాయి వారి ఎక్కడెక్కడ ధ్యాన మందిరాలు ఇవన్నీ కూడా పెట్టారు కదా, భజన మండలి పెట్టారండి. ఇక్కడ మీకు దగ్గరలో మీకు ఉన్నదండి? దగ్గరలో నేది నర్సీపట్నం ఉందండి, ఇక్కడికి కోటవట్ల మండలంలో మాది ఉంది. అలాగే ప్రతి దిక్కల ఇక్కడ నక్కపల్లి ఉందండి, ఇక్కడ తుళ్ళు ఉంది. అలా జరుగుతూ ఉంటాయి. ఎప్పుడూ కలుసుకుంటూ ఉంటాం. మీటింగ్ నెలకోసారి, 2 నెలలకోసారి ఇక్కడ అనకాపల్లిలో మీటింగ్ పెడతారండి. వాళ్ళు మాకు సమితి నుంచి 2-3 రమ్మని చెప్పేసి వాళ్ళు చెప్తే నేను వెళ్తూ ఉంటాం. మంచి విషయాలు చెప్తారు, అది 10 మందికి షేర్ చేసుకొని పంచుకుంటాం. మీరు ఈ మార్గంలో ఏ స్థితికి వెళ్ళాలనుకుంటున్నారు? మీరు ఏదైతే ఈ మార్గం నుంచి పొందాలనుకుంటున్నారో అది పొందాలంటే ఉండేవాడు ఏ విధంగా ఉండాలి? ఈ మార్గంలోకి వచ్చిన వాడు మనిషి ప్రశాంతంగా జీవించాలండి. అంటే స్వామి చెప్పిన 2 మార్గాలు. ఒకటి సేవ, 2 ప్రేమ. ఈ రెండిటిని పొందగలిగితే నీకు తిరిగిలేని ఒక పక్షికి 2 రెక్కలు ఎలా తెల ఉంటాయో సేమ్ నువ్వు అలాగే ఈ భూమి మీద విహరించడానికి ఒక ఆనందమైన మార్గాలు ఈ 2. ఈ రెండిట్లు పట్టుకుంటే నీకు అన్నీ ఉన్నట్టే. ఈ రెండిట్లో ఏ ఒక్కటి లేకపోయినా 0 అని చెప్పేసి స్వామి చెప్పారు. అంటే సనాతన సారథి కాకుండా ఇంకా వేరే పుస్తకాలు స్వామివారి రాసి చదువుతుంటారా మీరు? చదువుతూ ఉంటాను, అన్ని చదువుతూ ఉంటాను. అంటే చదువు తక్కువ మీద అలా నా మట్టుకు నేను చదువుకుంటానండి. అది అంటే ఎంత చదువు తక్కువ అండి? ఎంత చదివారు? 2వ తరగతి చదివండి. మీరు 2వ తరగతి వరకు చదువుకున్నారు? 2వ తరగతి వరకు చదివాను. కానీ పుస్తకాలు మీకు చదువుకోవాలి. అన్నాక నేను చదువుకుంటాను, పుస్తకాలు చదువుకుంటాను. అంటే మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏదన్నా సత్సంగంలో మాట్లాడాలంటే మాట్లాడతారా? మాట్లాడతాను. అంటే మామూలుగా మాట్లాడతాను. ఏ విషయాలు చెప్తారండి అక్కడ? ఏ విషయాలని స్వామి గురించే, ఏదో ట్రాఫిక్. ఆ మధ్యలో ఒక 2014 అండి, 6వ నెల 18వ తారీఖు మా ఊళ్ళో బాగా వర్షాలు లేవండి. వర్షాలు లేకపోతే ఎవరో భగవంతుడి గురించి పెద్దగా చేయలేదు. చేయకపోతే మనం అంతవరకు ఇంకొక ఆయన ఉండడు. ఆయన 2013లో కాలం చేసాడు. ఆయన కొంచెం దేవస్థానాలకు అనేది వెళ్ళి వార్నీళ్ళు పోయించి ఊరందరినీ మోటివేట్ చేసి భజనలు అవి చేయించేవాడు. ఆయన కాలం చేశారు. కానీ ఆ పని ఇంకెవరో చేయలేదు. చేయకపోతే మనం లక్షవరం ఆ రోజు భజన శుక్రవారం వచ్చింది, తొలి ఆకాశం అనమాట అండి, 18వ తారీఖు. వర్షాలు లేవు కదా, ఎలాగవుతుంది మరి, మనం అందరం కలిపి రామాలయంలోకి వెళ్ళి భయం చేసుకుందాం. ఆకాశ రాత్రి 2 వరకు ఉంది, 8 గంటల నుంచి 2 వరకు చేద్దాం, 6 గంటల సేపు కంటిన్యూ చేద్దాం అని చెప్పి బయలుదేరి వెళ్ళాం. కరెక్ట్గా 12 దాకా మేము చేసాం. 10 గంటలకు స్టార్ట్ అయింది, 12 గంటలకు వర్షం పడ్డదండి. 2 గంటల ఎగదాట కూర్చుందండి. మేము రాత్రి 2 గంటల భయం చేసి ఇంటికి వచ్చాం. ఇక్కడ మాకు పొలంలో చెరువు ఉందండి. చెరువు నిండిపోయి ఓలుగో మీరిపోయి ఆ చెరువులో చేపలు పొలంలోకి వెళ్ళిపోయాయి. అయితే ఇది కొంత అంటే
రెండోది ఏంటంటే మా ఊరికి యువతల కొలవపూడి ఉందండి 4 కిలోమీటర్లు, అవతల తిమ్మాపురం ఉంది 4 కిలోమీటర్లు. ఈ 8 కిలోమీటర్ల మధ్యలోనే ఈ వర్షం పడిందండి. అవతల లేదు, యువతల లేదు. ఈ 8 కిలోమీటర్ల మధ్యలోనే కుండపాత పోసింది వర్షం. మరి దీన్ని ఎలా వర్ణించినా అది మనకు మనం నెవరో వేసుకోవాలి తప్ప నోటితో చెప్తే చిన్నదే ఎంత చెప్పినా. అవునండి, అవును. అంటే మీరు ఏదైతే మంచి చేయాలని వెళ్తారో దానికి స్వామివారి సహకారం సంపూర్ణంగా ఉంటుందండి. సంపూర్ణం ఎలా ఉంటుందంటే అందులో కూడా చిన్న పదం రాసి ఉందండి. మనం ఎప్పుడు కూడా 10 మంది మెప్పు కోసం కానీ నాతే నా ఒక్కడి మెప్పు కోసం కానీ వెళ్ళి అక్కడ కూర్చుంటే అది సాధ్యం కాదండి. అందరూ బాగుండాలనే భావన ఆ ఒక్కటే మీకు మెదడులో కాన్షియస్ అది ఒకటి ఉంటే ఖచ్చితంగా ఆ భగవంతుడి ఆశీస్సులు మనకి 100కి 100% ఉంటాయండి. అటువంటిదే అది ఐశ్వర్యం. ఇప్పుడు మీ సత్సంగంలో మీతో పాటు పాల్గొనే సభ్యులు కూడా కొంతమంది వచ్చారు కదండి, వాళ్ళ అనుభవాలు చెప్పగలుగుతారండి? మీరు పూర్తిగా నిండిపోయినా వాళ్ళు ఇప్పుడిప్పుడు ఎదుగుతున్నారు, వాళ్ళ దగ్గర ఎక్కువ అనుభవాలు ఉంటాయి కూడా. ఈ లోపు ఒకసారి మనకి లోపల స్వామివారి విభూతి ఎక్కడ వస్తుందో అవన్నీ కూడా చూపించండి. ఈ ఫోటో ఉందండి. అవునండి. ఈ ఫోటో ఇప్పటికి 15 సంవత్సరాలు అవుతుందండి. ఇలా టచ్ చేయలేదండి ఆ ఫోటోని. ఈ 14 సంవత్సరాలు బట్టి అలాగే ఉంది. దాని నుంచి ఆ స్వామి ఆ ప్రసాదం ఎప్పుడు కూడా ఇస్తూ ఉంటారు. ఇక్కడ దాకా నిండిపోద్దండి. ఈ ప్లేస్ మొత్తానికి నిండిపోద్ది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఓడవన్నమాట అండి. మన గురుపౌరు నుంచి ఇప్పుడు వరకును. అయితే మనం శుభ్రం చేసేటప్పుడు అయితే మొత్తం తీసేస్తామండి. తీసి దీనికి ఒక అట్టపెట్ట తయారు చేస్తాము. అలా మూసేసి దానికి మొత్తం అంతా శుభ్రం క్లీన్ చేసేస్తామండి ప్రతి సంవత్సరం ఏదో పండగలకి. అప్పుడు మళ్ళీ యథాస్థానంగా అన్నీ పెడతాం. దాన్ని మాత్రం ముట్టుకోలేదండి. 14 సంవత్సరాల ఫోటో అండి. ఎన్నోసార్లు మార్చడం అయిందండి. కానీ ఆ తేజస్సు దాంట్లో ఏమాత్రం కూడా కలగాని చిన్నది కూడా తగ్గలేదు. ఇవాళ తెచ్చిపెట్టితే ఎలా ఉంటుందో అదే రకంగా ఈరోజు కూడా ఉందన్నమాట అండి. అప్పటికే ఆల్రెడీ 2000లో తెచ్చిన ఫోటో అండి. కానీ 25 సంవత్సరాల నుంచి కూడా అలాగే ఉంటుంది. ఎక్కడ ఎవరు ఇచ్చారు అది మీకు? పుట్టపర్తిలో తీసుకొచ్చాను. పుట్టపర్తి నుంచి తీసుకొచ్చాను. ఇక్కడ ముందు ఖాళీ అయిన ప్రదేశం అంతా కూడా మళ్ళీ నిండిపోతూ ఉంటుంది. ఈ మనం ఎంత అయితే వాడామో అంత. తర్వాత ఇక్కడ షిరిడి సాయిబాబా విగ్రహం ఉందండి. ఆ విగ్రహం అప్పుడే పెట్టామండి. ఈ స్వామి విభూతి ఇచ్చిన రెండోసారి, ఫస్ట్ గారు కాకుండా రెండోసారి పెట్టామండి అక్కడ. ఈ షిరిడి సాయిబాబా విగ్రహం కూడా ప్రసాదం ఇచ్చేటప్పుడల్లా ఆయన మీద కూడా అలా నిండిపోద్ది. ఆయన కూడా అభిషేకం చేస్తారు దాంతో, ఆ విభూతితో అభిషేకం చేస్తారండి. ఎప్పుడు నిండిపోయి ఉంటుందండి. ఇక్కడ దాకా వచ్చేస్తుంది కాబట్టి ఇది నిండిపోద్ది దాంట్లో. అందుకని మీరు ఇంకా అక్కడే తీయలేదు? అక్కడే అది కూడా అక్కడే ఒగ్గేసింది. దాన్ని కూడా కలుపుతుందండి. కొరువిల్లి శివాజీ అని ఈయన హార్మోనియం వాయిస్తారండి. అంటే ఈయనకు కూడా ఒక పవిత్రమైన అనుభవం జరిగింది. ఆ అనుభవంలో భార్యకి చాలా కష్టాల్లో ఉంటే ఈయన వచ్చి ఇక్కడ ఒక 2 పాటలు పాడి భగవంతుడికి మొరపెట్టుకున్నారు. ఆ మొరపెట్టుకోవడంలో ఆవిడకి బాగా చేకూరింది, బాగా మనసు కుదురుపడింది, బాగా లేవలేంది. మరి ఆయన అనుభవం ఆయన తోటి చెప్పింతేనే బాగుంటుందని శివాజీ చెప్తున్నాను. సరేమండి. అయితే ఫస్ట్లో అయితే నాకు ఇంచుమించులో మామూలుగా 15 సంవత్సరాల క్రితం నుంచి బాబా అంటే నాకు ఇష్టం ఉండదండి. మామూలుగానే అంటే అందరికీ ఇష్టం ఉండేది కాదు. మా నాన్నగారు మా అమ్మగారు వచ్చేవారు ఇక్కడికి. వచ్చి దండం పెట్టి కూడా రావడం చేసేవారు. అలా జరిగేది. తర్వాత మేము కూడా ఇంకా అలాగా రావడం, బాబాగారిని సేవించుకోవడం అలా జరిగిందండి. గత 5 సంవత్సరాల క్రితం మా మిస్సెస్కి బాగోలేదండి. బాగోలేదంటే చాలా పెద్ద ప్రాబ్లం అండి. మామూలుగా క్యాన్సర్ అన్నమాట, లింఫోమా క్యాన్సర్ అని వచ్చిందండి. చాలా హాస్పిటల్ తిరిగాము. చాలా హాస్పిటల్, అన్ని హాస్పిటల్ తిరిగాము. ఎక్కడికి వెళ్ళినా తగ్గుద్దని కొంతమంది, తగ్గదని కొంతమంది, ఆపరేషన్ చేయాలని కొంతమంది, చేయకూడదని కొంతమంది, ఇలా రకరకాలు చెప్పేవాళ్ళు. కానీ మాకు ఇంక నమ్మకం లేకపోతే తర్వాత వైజాగ్ ఒక హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేసామండి. అందులో జాయిన్ చేసిన తర్వాత జాయిన్ చేసుకొని తగ్గుతుందమ్మా, మీరేం కంగారు పడవద్దు, పర్లేదని చెప్పేసి అన్నారు. కానీ మాకు నమ్మకం లేదండి. జాయిన్ చేసాము. జాయిన్ చేసిన తర్వాత వచ్చానండి. ఇక్కడికి వచ్చి సర్లే ఇంక ఎలాగా ఏదో జరుగుతుంది, ఇంకంతా ఆయనకి వదిలేద్దామని చెప్పేసి సొంతంగా ఒక పాట కూడా ఒకటి కూర్చుకొని ఆ బాబాకి పాడి వినిపించుకున్నామండి.
తర్వాత తెలియదు మరి అంతే, ఇంకా అలాగా జరిగిందండి. ఏమీ లేదు. తర్వాత టెస్ట్‌లకి వెళ్తే ఇంకా అలా తగ్గిపోయింది మొత్తం. ఇవాళ చాలా హ్యాపీగా ఉందండి. అలాగే రెండో మిరకిల్ కూడా జరిగిందండి మా విషయంలోని. మా నాన్నగారండి, మా నాన్నగారికి కూడా ఎన్నిపూసల చిన్న కాయలాగా వచ్చింది. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఆపరేషన్ పడుతుంది, చేయాలి అన్నారు. ఆపరేషన్ పడుతుంది కానీ కాళ్ళు చేతులు చచ్చిపడిపోతే 6 నెలల దాకా లెగలేరు, నడలేరు. మీరు కంగారు పడొద్దు, మేము గ్యారెంటీ ఇవ్వలేమని చెప్పి అన్నారండి. సర్లే ఏదైతే బాబా చూసుకుంటారు అని చెప్పేసి హాస్పిటల్ జాయిన్ చేసామండి. ఆయన అన్నారు, బాబు 3 రోజులు ఐసీయూలో ఉండిపోవాలి, మీరు కంగారు పడకండి, లెగలేదని ఏమనుకోకండి, చేసినా ఈ ప్రాబ్లం జరుగుద్ది, చేయకపోయినా జరుగుద్ది అన్నారండి. అయితే ఆయనే చూసుకుంటే చేసామన్నామండి. మ్యాక్సిమం 1.5 2 గంటలు ఆపరేషన్ చేశారండి మా నాన్నగారికి. చేసిన తర్వాత బయటకు తీసుకొచ్చారండి. 3 రోజులు ఐసీయూలో ఉండాలా అని చెప్పిన వాళ్ళు ఆ రోజు లేచి నడిచేస్తున్నాడు మా నాన్నగారు. ఆ రోజు ఇంకా సాయంత్రం మామూలు మాతో మాట్లాడి మామూలుగా బెడ్ ఐసీయూలోకి తీసుకెళ్ళలేదు. ఇంకా అసలు రూమ్ మామూలు వార్డ్ రూమ్కి తీసుకెళ్ళిపోయారు. ఐసీయూలో అన్నది ఐసీయూలో పెట్టాల్సింది అన్నది ఐసీయూలోకి అసలు తీసుకెళ్ళలేదు, ఏమీ లేదని చెప్పారండి. నిజంగా బాబావారికి ఇంకా ఇంకా ఏం చెప్పుకోవాలో మాకు ఇంకా అర్థం కావట్లేదు. తర్వాత ఈ ప్రసాదం ఇచ్చేటప్పుడు కూడా నాకు మా వాళ్ళందరూ పుట్టపర్తి వెళ్ళారండి. వీళ్ళు ఈ గదిలోకి వెళ్తే మేము ఎవరో వెళ్ళమండి, వెళ్తే ఈయనే వెళ్తారు, సాయిరామ్ గారు వెళ్తారు. మా మిస్సెస్కి అప్ చెప్పారండి, దండం పెట్టమని, ఉదయం సాయంత్రం దీపం పెట్టమని అని చెప్పేసి. ఆ రోజు కృష్ణాష్టమి పుట్టపర్తి, నాకు పుట్టినరోజు ఏదో గుర్తులేదండి. నవంబర్ 23 ఏంటి. ఆ రోజు ఉదయం వచ్చిందండి, ఇద్దరం కలిసి వచ్చాము. నేను బయటనే ఉండేవాడిని, లోనికి వెళ్ళేవాడిని కాదు. వెళ్ళి దీపం పెట్టిందండి. దీపం పెట్టేసరికి ఇలా చూస్తే దీపం పెడుతూనే ఉంది. మరి ఆ స్వామి ఇచ్చారో అందులోనే పడిందో తెలదు. ఈ ఊది కింద గ్లాస్ మీద ప్లేట్ పెడతాను, ఆ ప్లేట్లో పడ్డదండి వచ్చి ఈ ఊది. ఆ రోజు అన్నీ ఫోన్ చేసి చెప్పాను ఇలా పడ్డదని చెప్పేసి. ఎంత మిరాకిల్ ఎన్నో చేశారండి బాబా నా దృష్టిలో. నాకు చాలా సంతోషం, ఇంకా చెప్పలేని అనుభూతి అండి. తర్వాత మేము ప్రతి సంవత్సరం కూడా బాబావారి పుట్టినరోజు 23 చేస్తామండి. ఆ నెలలోనే వ్రతాలు చేస్తామండి, సాయి వ్రతాలు అని చెప్పేసి. చుట్టుపక్కల గ్రామ వాళ్ళందరూ దగ్గర 400 మంది దాకా వస్తారండి, వ్రతాల్లో పాల్గొంటారు. వాళ్ళకి అన్నీ కూడా బాబావారి ఈ తరపున ఇస్తామండి. జాకెట్ ముక్కలకి ఇంకా పూజ సామాన్లు మొత్తం అన్నీ మేమే ఇస్తామండి. అంటే మేమంటే సాయిరామ్ గారు ఇస్తారు. ఆ రోజే నారాయణ సేవ చేస్తామండి. 3000 మందికి భోజనాలు పెడతామండి. ఇక్కడే వంటలు అవి చేసి మేమే సొంతంగా అందరూ పెడతామండి. అయ్యే కాకుండా ప్రతి సంవత్సరం కూడా వృద్ధులకి దుప్పట్లు పంచడం అని ఇలా చాలా చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటామండి. 2014 నుంచి అది స్టార్ట్ చేసామండి. మీ ద్వారా ఇక్కడ జరిగే కార్యక్రమాలు ప్రపంచానికి తెలియజేస్తున్నారు కదా అని చాలా సంతోషంగా ఉందండి. అలా పంపించినందుకు ఆ బాబావారికి పాదపద్మంలో శతకోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. సాయిరామ్ అండి, మేము ఇక్కడ ఈ ఊది పడుతుందంటే నమ్మలేదండి. ఇక్కడికి వచ్చేవాళ్ళు అండి, చార్నాలు వచ్చేవాళ్ళం, కానీ అలా ఈదులోకి వెళ్ళి అక్కడ ఈ ఊది పడుతుందంట అని అందరితోటి చెప్పుకొని, కానీ మేము ఎవరో వాళ్ళు కూడా ఎటకారం చేసేవారండి. మేము అలా ఒకరోజు ఇక్కడ మేము అందరం ఓంకారం అది చెప్పుకొని ఇవన్నీ చేసుకొని నగర సంగీతానికి వెళ్ళిపోయామండి, తలుపులు వేసుకొని. అటు నుంచి వస్తులేకండి తలుపులు తీసిన వెంటనే చూద్దాం కదా కానీ ఎలా జరుగుతుందో చూద్దాం కానీ నేను డైరెక్ట్ సాయిరామ్ గారు వెనకాల ఉండి చూశానండి. చూస్తే అలా ఇబ్బంది పడి ఉందండి. ఇంకా కళ్ళని నీళ్ళు వచ్చి చాలా పడిపోయానండి. నాకు ఆపరేషన్కి కూడా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వచ్చి తెల్లవారుజామున వచ్చండి, ఇక్కడ ఈ బుద్ధి డైరెక్ట్ వెళ్ళి తీసుకొని నోట్లో వేసుకొని బయలుదేరి వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలాగా ఆపరేషన్ చాలా ప్రమాదమైంది, ఇది ఇలాగలగానే చెప్పింది. అంతగా ఒక 2 నిమిషాల్లో ఏదో అయిపోయినట్టు అయిపోయిందండి. అంతా బాగా జరిగిందండి. ఆ దేవుడు మాకు చాలా మేలు చేయడు. సాయిరామ్, మా నాన్నగారు అది ఎప్పటి నుంచో వస్తున్నారు. నేను సాధారణంగా ఎప్పుడు సేవ గంట చేసుకోవడానికి వచ్చేవాడిని తప్ప నేను ఎప్పుడు రాలేదు. ఎప్పుడైనా అవసరం అమ్మ నువ్వు రావాలని సాయిరామ్ గారు అంటేనే ఇక్కడికి రావడం జరిగేది. తర్వాత ఒకరోజు నువ్వు ఎందుకు రాలేదని సాయిరామ్ గారు అంటే, ఏంటి మరి పిల్లల చదువులు, మరి నేను ఎక్కడ షాప్ దగ్గర ఉండాలి, వాళ్ళకి ఏదో చదివించాలంటే నేను వచ్చేస్తే ఎలా కుదురుతుంది అలా అని చెప్పి అంటే, అయితే నీ ఖాళీగా ఉన్నప్పుడే రామ్మాలని చెప్పి సాయిరామ్ గారు అనడం జరిగింది. అలా ఎందుకు అన్నామో తెలియదండి. వారం రోజుల నుంచి నేను ఇక్కడికి అప్పుడప్పుడు రావడం జరిగింది. అలాగే కంటిన్యూగా ఇక్కడ కంటిన్యూ అయిపోయాను. ఇంకా అసలు ఎలా కంటిన్యూ అయ్యో తెలీదు. అసలు నేను ఏదో ఇప్పుడు రాదలుచుకోలేదు. ఇప్పుడు రాను, ఎవరంటే సరే సాయిరామ్ భజన కంటే ఇప్పుడు నాకు అవ్వదు,
కుర్రలు చదివించాలంటే కష్టపడాలి, ఇక్కడికి వెళ్తే మన పని కుదరదు అలా అని చెప్పి అనుకునేవాడిని. ఆటోమేటిక్గా ఎవరు వచ్చినా రాకపోయినా మేము ఎక్కడికైనా భజనకి వెళ్ళాలంటే ముందు ఫోన్ చేసేవాడిని నేనే సాయిరామ్ గారికి. ఓ శివాలయంకి వెళ్ళాలన్నా శివాలయంకి వెళ్దామండి ఈరోజు అని చెప్పి ఇంకా బాబాలోకి ఇంకా మనస్ఫూర్తిగా వచ్చేయడం జరిగింది. అయితే చాలామంది ఊదు పడుతుందంటారు, అది నిజమా ఏంటి అని చెప్పి చాలామంది ప్రశ్నించారు. కానీ మేము దానికి మనం చెప్పడానికి వాళ్ళు వచ్చి నమ్మాలి, కానీ మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినంత మనకి లేదు. అయితే ఇంకో విషయం, అసలు విభూది పడుతుందంటే వాళ్ళకి ఏం కావాలి? ఇప్పుడు వాళ్ళకి ఏం అవసరం లేదండి. ఇక్కడ ఇప్పుడు వాళ్ళు కూర్చొని తిన్నా తరగని విధి వాళ్ళది. వాళ్ళకి విభూది అలాగని చెప్పి ఇక్కడ మీరు రండి మా బాబా దగ్గరికి వచ్చి కూర్చోండి, నెక్స్ట్ మీరు ఇత్తండి మాకు కానుకలు తిండి లేకపోతే మాకు ఇవ్వండి అని అస్సలు ఇక్కడికి వచ్చినా సరే మీరు ఏమీ తేవద్దు. స్వామి దగ్గర రండి, స్వామి దగ్గర నుంచి ఏదో మీరు పట్టుకెళ్ళండి, విభూతి పట్టుకెళ్ళండి. అంతేదా మీరు పండు తెచ్చినా ఏం తెచ్చినా వద్దన్నది వ్యక్తిత్వం. ఇక్కడ 10 మంది సేవ చేసే తప్ప అలాంటి వాళ్ళకి అవన్నీ చేసుకున్న సృష్టి వాళ్ళకే వచ్చింది. నమ్మకం ఉండదు కదండి. అంతమంది నా దగ్గర ఎంతోమంది మాట్లాడారు. అది మనం వెళ్ళి పర్టికులర్గా అక్కడికి చూస్తే ఆ అనుభవం పొందితే అది ఏంటన్నది మనకు అర్థం అవుద్ది. అంతే తప్ప మూర్ఖులు ఉంటారు కొంతమంది, తెలియదు. ఇంకా స్వామి నడకదారిలోనే మా నడక, మా అందరిది కూడా. ఎక్కడికైనా భజనకి వెళ్ళినా సరే, ఎక్కడికైనా సేవ చేస్తాం, భజన చేస్తాం, వాళ్ళ దగ్గర రూపాయి ఆశించాం. వాళ్ళ దగ్గర ఓ విభూతి ప్రసాద్ ఇస్తే అదే కూడా మేము ఇస్తాం భజన చేసి. మా ఇన్స్ట్రుమెంట్ మేము ప్యాడ్ అంతాం, మా నాన్నగారు డోలకు అంటారు, మా అన్ని ఆర్గన్ అంటారు. మేము బయట ప్రోగ్రామ్కి వెళ్తే మాకు 5,000 10,000 వస్తుంది ఒక మనిషికే, కానీ ఒక రూపాయి కూడా ఆశించాం. వెళ్ళి ఫ్రీగా చేసి ఫ్రీగా వస్తుంటాం. ట్రావెలింగ్ కూడా పోకపోతే మేమే పెట్టుకుంటాం ఆ ట్రావెలింగ్ కూడా. అంటే మా సాయిరామ్ గారు భజన ఆధ్వర్యంలో మా భజన భక్తులు కూడా అందరూ సహకరిస్తారండి. ఒకసారి అందరికీ సాయిరామ్ అండి. విభూది పడింది, ఇక్కడ పడిందని తెలిసిందండి మాకు. మా ఈదుల వాళ్ళు 3 కలిసి పళ్ళెట్టుకొచ్చామండి. మేము పళ్ళెట్టుకొస్తే ఒక ఆయన ఎటకారించాడండి. ఎటకారితే నేను అన్నాము, ఏమో అందరికీ నమ్మకం ఉంది, మాకు నమ్మకం ఉందని మేము వస్తున్నామని అన్నామండి ఆ రోజు. అనే తర్వాత 3 వచ్చేసాం. భజన చేశారు ఇక్కడ కొత్తగానే. ఆ రోజు చేసిన తర్వాత అందరికీ విభూతి ప్రసాదం ఇచ్చారండి. ఇక్కడ ఇస్తే నేను ఒక పొట్లం పట్టుకెళ్ళానండి. మాకు 2 బాబులండి, ఒక పాప. అయితే నేను మా చిన్నబ్బాయి దగ్గర ఉంటాను. నేను ఇద్దరు ఒకిల్లే కానీ వాళ్ళ గదిలో ఉండేదానండి. మా చిన్నబ్బాయి ఏం చేశాడండి, ఆ పిల్లాడు ఆ విభూతి పెట్టుకొని వెళ్ళాడండి. పెట్టుకుని వెళ్ళి పెద్దబాబు పెట్టుకోలేదు. పెట్టుకోకపోతే అక్కడ దారిలో వచ్చేటప్పుడు, ఆర్కెస్ట్రాకి వెళ్ళి వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయిందండి వ్యాన్కి. అయితే మా చిన్నబ్బాయికి ఇలా పడిపోతే జబ్బు ఇరిగిపోయింది అనుకున్నానమ్మా. నాకు చాలా నువ్వు తెచ్చిన విభూతి మ్యాచింగ్ కావాలి, నాకు బాగానే ఉందమ్మా అన్నాడండి. మా పెద్ద అబ్బాయి పెట్టుకొని వెళ్ళలేదండి. ఆ అబ్బాయి కాలు ఇరిగిందండి. కాలు ఇరిగితే ఇంక అప్పటి నుంచి కూడా ఫస్ట్ మా ఆయన నేను వచ్చేవారండి, తర్వాత మా పెద్ద అబ్బాయి వచ్చేవారండి. అలాగా మా చిన్న అబ్బాయి, మా పెద్ద అబ్బాయి, మా కోడలు ఇద్దరండి, మొత్తం 6 కూడా మేము వచ్చి ఆ సేవ భాగ్యం మాకు ఇచ్చాడండి ఆ స్వామి. కానీ మేమేం తలపెట్టుకున్నా సరే ఆ స్వామి దయ వల్ల 2 ఇళ్ళు కట్టుకున్నాము. మాకు కష్టాలు తగ్గాయి. మా పాపకి 5 లక్షలు పోతే వచ్చాయి. చాలా అన్నీ ఆ స్వామి సన్నిధిలో మాకు అన్నీ. మా కోళ్ళకు బాగోపోతే కూడా ఆవిడ చచ్చిపోయే పరిస్థితిలో ఉండేది కూడా బతికిందండి ఆవిడ. మొన్నటి వరకు కూడా ఇప్పుడు వరకు కూడా స్వామి దయ వల్ల మీకు అంతా బాగా జరుగుతుందండి. సంతోషం. అందరికీ సాయిరామ్ అండి. నా పేరు నాగమణి అండి. నేను నా చిన్నప్పటి నుంచి, నా వయసు 11 సంవత్సరాలండి, అప్పటి నుంచి కూడా స్వామి భజనకి వస్తున్నానండి. మా ఇంటి పక్కనే ఫస్ట్ తెలీదు ఇక్కడ బాబాగారు యొక్క లీలలు ఏం తెలియదు నాకు. మా ఇంటి పక్కనే భజన జరిగిందండి. అప్పుడు నాకు 11వ సంవత్సరం అండి. అయితే నేను వినబడుతున్నాయి పాటలు, మంత్రాలు ఇవన్నీ వినబడుతున్నాయి. అవి చూసి నేను ఎందుకో నాకు తెలియకుండానే వెళ్ళాలి, చూడాలి అని సడన్గా వెళ్ళిపోయాను. ఇంకా నాకు తెలియకుండానే వెళ్ళిపోయి ఆ భజనలు అవన్నీ వింటుంటే నేను కూడా వెళ్ళాలి, ఎక్కడ చేస్తున్నారు అని కనుక్కున్నాను. ఇక్కడ మా ఊర్లోనే ఎక్కడని తెలీదు, ఈ ఊరైనా సరే ఎక్కడ చేస్తున్నారు ఏంటనేది. కానీ ఆ భజనకి వెళ్ళి చూడడం వల్ల తెలుసుకొని ఇక్కడ సాయిరామ్ వాళ్ళ ఇంటికి వచ్చానండి నేను. ఆ వచ్చిన కానించి ఇన్ని 11 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా నేను స్వామి భజనకి వస్తూనే ఉన్నానండి. నేను ఒక 10 మంది మా ఫ్రెండ్స్కి 20 మందికి నేను కూడా చెప్పేవాడినండి. అప్పటి నుంచి కూడా నాతో పాటు మా ఫ్రెండ్స్ని ఒక 20 మందిని కూడా తీసుకొచ్చి స్వామి యొక్క భజన కార్యక్రమాలకు కూడా తీసుకొచ్చేదానండి.
అలా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా స్వామి యొక్క భజన కీర్తనలు చేయడం వల్ల మా ఇంట్లో మా అమ్మగారికి కానీ మాకు నాన్నగారు లేరండి. కానీ అమ్మ ఇప్పటి వరకు కూడా పలానా అనారోగ్యంతో ఉంది అన్నది లేదండి. అది కేవలం అలా ఉంది అంటే కారణం మాత్రం స్వామి భజన చేయడం వల్ల నాకు నిజంగా ఆ ఆరోగ్యాన్ని మా అమ్మగారికి, నాకు, మా ఫ్యామిలీకి ఇచ్చారండి. సాయిరామ్ అండి. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। हरि श्री गुरुभ्यो नमः। हरि सरम जय 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 गणनायक जय जय विघ्न विनाशक 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 जय शुभ मंगलदायक तेज भोग प्रदायक जय शुभ मंगलदायक नित्य बुद्धि प्रदायक जय शुभ मंगलदायक तेज भोग प्रदायक जय शुभ मंगलदायक नित्य बुद्धि प्रदायक गजवदन गौरी नंदन गजवदन गौरी नंदन गजवदन गौरी नंदन गजवदन गौरी नंदन गंगाधर शिव सिंधु नंदन गंगाधर शिव सिंधु नंदन गंगाधर शिव सिंधु नंदन गंगाधर शिव सिंधु जय 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 गणनायक जय जय विघ्न विनाशक जय 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 गणनायक जय जय विघ्न विनाशक जय शुभ मंगलदायक तेज बुद्धि प्रदायक जय शुभ मंगलदायक
గజవదన గౌరీ నందన గజవదనా గౌరీ నందన గజవదన గౌరీ నందన గజవదనా గౌరీ నందన గంగాధర శివ సింధు నందన గంగాధర శివ సింధు గంగాధర శివ సింధు గంగాధర శివ సింధు గజానన శోభానన గజాననా శోభానన గజానన జయ 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 గణనాయక జయ 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 హే సద్గురునాథ జయ 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 హే సద్గురునాథ 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 శ్రీ సాయినాథ సద్గురునాథ శ్రీ సాయినాథ సత్య స్వరూప శివ గురునాథ సత్యస్వరూప శివ గురునాథ సత్య స్వరూప శివ గురునాథ సత్యస్వరూప శివ గురునాథ అంతరయామి స్వవిదాత అంతరయామి స్వవిదాత అంతరయామి స్వవిదాత అంతరయామి స్వవిదాత ముక్తి ప్రదాత సాయి గురునాథ ముక్తి ప్రదాత సాయి గురునాథ
ప్రభు భక్తి సరసి సాయి ప్రభు భక్తి సరసి సాయి ప్రభు భక్తి సరసి సాయి ప్రభు ఈశ్వరమనందన సాయి ప్రభు ఈశ్వరమనందన సాయి ప్రభు ఈశ్వరమనందన సాయి ప్రభు ఈశ్వరమనందన సాయి ప్రభు ఈశ్వర శ్రీ సాయి రామనా ఈశ్వర అల్లాహ్ శ్రీ సాయి రామనా ఈశ్వర శ్రీ సాయి రామనా ఈశ్వర అల్లాహ్ శ్రీ సాయి రామనా పతి సరసి సాయి ప్రభు సాయి ప్రభు ఈశ్వరమనందన సాయి ప్రభు ఈశ్వరమనందన సాయి ప్రభు जगतपति हरि साई गोपाला जगतपति हरि साई गोपाला जगतपति हरि साई गोपाला जगतपति हरि साई गोपाला जगदोतारा साई नंदलाला जगदोदारा साई नंदलाला जगदोतारा साई नंदलाला जगदोदारा साई नंदलाला मधुराधिपति कृष्ण गोपाला मधुराधिपति कृष्ण गोपाला मधुराधिपति कृष्ण गोपाला मधुराधिपति कृष्ण गोपाला मधुर मधुर हे गान विलोला మధుర మధుర గాన విలోలా मधुर मधुर हे गान विलोला మధుర మధుర గాన విలోలా जगदोदारा साई नंदलाला जगदोदारा साई नंदलाला जगदोदारा साई नंदलाला जगदोदारा साई नंदलाला जगतपति हरि साई गोपाला जगतपति हरि साई गोपाला जगदोदारा साई नंदलाला जगदोदारा साई नंदलाला मधुराधिपति कृष्ण गोपाला मधुराधिपति कृष्ण गोपाला मधुर मधुर हे गान विलोला जगदोदारा साई नंदलाला जगदोदारा साई नंदलाला साई नंदलाला जय जय गोपाला సాయి నందలాల జయ జయ గోపాల साई नंदलाला जय जय गोपाला 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 जगतपति हरि साई गोपाला जगदोतारा साई नंदलाला నీ పాదమందును శిరసంచి నేను కనమిల్లుచున్నాను బాబా విలపించుచున్నాను బాబా
మందున శిరసుంచి నేను పెనమెల్లిచున్నాను బాబా విలపించుచున్నాను బాబా విలపించుచున్నాను బాబా బంధాల చెర నుండి విడిపించరావా బంధాల చెర నుంచి విడిపించరావా మదిలోని వేదనలు మరిపించలేవా మదిలోన వేదనలు మరిపించలేవా బంధాల చెర నుండి విడిపించరావా బంధాల చెర నుండి విడిపించరావా మదిలోన వేదనలు మరిపించలేవా మదిలోన వేదనలు మరిపించలేవా నిన్నొకసారి ఒకే ఒక్కసారి నిన్నొకసారి ఒకే ఒక్కసారి చూడాలని ఉంది బాబా 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 నీ కథలు ఎన్నెన్నో విన్నాను 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 బాబా నా కథను ఒకసారి వినలేవా 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 బాబా మాటల కంధని వ్యధనది బాబా మాటల కందని ఎదనది బాబా మాటల కంధని వ్యధనది బాబా మాటల కందని ఎదనది బాబా తెలియనిదేముంది బాబా నీకు తెలియనిదేముంది బాబా తెలియనిదేముంది బాబా నీకు తెలియనిదేముంది బాబా తెలియనిదేముంది బాబా సింహాసనము నుండి ఒకసారి దిగిరా సింహాచలము నుండి ఒకసారి దిగిరా సింహాసనము నుండి ఒకసారి దిగిరా సింహాచలము నుండి ఒకసారి దిగిరా సమాధి నుండి కనులిప్పి చూడవా సమాధి నుండి కనులెప్పి చూడవా బాబా సమాధి నుండి కనులిప్పి చూడవా సమాధి నుండి కనులెప్పి చూడవా నిరుపేదను నేను ఏమివ్వగలను నిరుపేదను నేను ఏమివ్వగలను నిరుపేదను నేను ఏమివ్వగలను నిరుపేదను నేను ఏమివ్వగలను ఆత్మార్పణము తప్ప బాబా 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 నీ పాదమందును శిరసంచి నేను క్షణమిల్లుచున్నాను బాబా విలపించుచున్నాను బాబా నీ పాదమందును శిరసుంచి నేను క్షణమిల్లుచున్నాను బాబా విలపించుచున్నాను బాబా విలపించుచున్నాను బాబా బంగాళ గడ నుండి విడిపించరావా బంధాల చెర నుంచి విడిపించరావా మదిలోన వేదనలు మరిపించలేవా మదిలోన వేదనలు మరిపించలేవా బాబా మదిలోన వేదనలు మరిపించలేవా మదిలోన వేదనలు మరిపించలేవా నిన్నొకసారి ఒకే ఒక్కసారి నిన్నొకసారి ఒక్కసారి చూడాలని ఉంది బాబా చూడాలని ఉంది బాబా చూడాలని ఉంది బాబా
చూడాలని ఉంది బాబా చూడాలని ఉంది బాబా నీ కథలు ఎన్నెన్నో విన్నాను బాబా నీ కథలు ఎన్నెన్నో విన్నాను బాబా నా కథను ఒకసారి వినలేవా బాబా నా కథను ఒకసారి వినలేవా బాబా బాబా నా కథను ఒకసారి వినలేవా బాబా నా కథను ఒకసారి వినలేవా బాబా మాటల కందని యథనాది బాబా మాటల కందని ఎదనాలి బాబా బాబా మాటల కందని యథనాది బాబా మాటల కందని ఎదనాలి బాబా తెలియనిదేముంది బాబా నీకు తెలియనిదేముంది బాబా తెలియనిదేముంది బాబా నీకు తెలియనిదేముంది బాబా తెలియనిదేముంది బాబా సింహాసనము నుండి ఒకసారి దిగిరా ప్రేమాజనము నుండి ఒకసారి దిగిరా సింహాసనము నుండి ఒకసారి దిగిరా ప్రేమాజనము నుండి ఒకసారి దిగిరా సమాధి నుండి కనులెత్తి చూడవా సమాధి నుండి కనులెత్తి చూడవా బాబా సమాధి నుండి కనులెత్తి చూడవా సమాధి నుండి కనులెత్తి చూడవా నిరుపేదను నేను ఏమివ్వగలను నిరుపేదను నేను ఏమివ్వగలను నిరుపేదను నేను ఏమివ్వగలను నిరుపేదను నేను ఏమివ్వగలను ఆత్మాకణము తప్పబాబా ఆత్మాకణము తప్పబాబా ఆత్మాకణము తప్పబాబా ఆత్మాపనము తప్ప బాబా ఆత్మాపనము తప్ప బాబా ఆత్మాపనము తప్ప బాబా ఆత్మాపనము తప్ప బాబా ఆత్మాకణము తప్ప బాబా సాయిరామ్.